అందరికీ నమస్కారం. రాయల్ స్టార్ అచీవర్ టీమ్ తరపున జరగబోయే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మే శ్రీ గురువే నమ. ఇప్పుడు అందరూ అవాక్ అవుతుంటారు, ఈ రోజు నేను ఇదే చెప్తున్నారు అనేసి. సో గురు బ్రహ్మ అంటే మన గురువుల కోసమే చెప్తున్నాను. సో మన గురువులు ఇక్కడ అందరూ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు గురువు శిష్యు అందరూ ఇక్కడ ఉన్నారు. సో అందుకని నేను ఆ శ్లోకాన్ని ఇక్కడ తెలియచేశాను. సో అందరికి ఈ రోజు నాకు ఇంత పెద్ద పేనర్ పైన 2 ముక్కలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మా మెంటర్స్, మా గురువులు, మా సీనియర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. నా పేరు భవానీ, నేను హౌస్ వైఫ్ ని. సో నెక్స్ట్, ఇప్పుడు మన ముందుకి 5 డైరెక్టర్ లీడర్స్, విజనరీ డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఒక ఆలోచన వల్లే ఈ రోజు ప్రపంచం మొత్తంలోని లక్షలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ సక్సెస్ అవుతున్నారు. సో వీళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే మన ముందున్న ఇలా లీజెండ్స్ ఆఫ్ జూన్ లో నేను సేఫ్స్ ఆఫ్ లీజర్స్ ఆఫ్ జూన్ కి వెల్కమ్ చెప్తున్నాను. శ్రీ రాజీవ్ చతుర్వేది సార్, అలాగే శ్రీ సంజయ్ జైన్ సార్, అలాగే శ్రీ ఓం ప్రకాష్ సార్, అలాగే 6 times క్రోన్ అచీవ్మెంట్ చేసుకునే నరసింహ అగర్వాల్ సార్ కి, అలాగే మన రివి రమణమూర్తి సార్ కి, అలాగే మిగతా డైమండ్స్ అబౌవ్ లీడర్లు అందరికీ జూమ్ ప్యానెల్ లోని వెల్కమ్ చెప్తున్నాను. ప్లీజ్ వెల్కమ్. అలాగే మన సేఫ్స్ ఆఫ్ లీడర్స్ వర్క్ చేస్తూ సక్సెస్ అయిన లీడర్స్ అందరికీ కూడా, అలాగే అసోసియేట్స్ అందరికి కూడా వెల్కమ్ చెప్తున్నాను. అలాగే మనతో ఇప్పుడు డైమండ్ మనతో పాటు రెడ్ లీడర్ క్లబ్ వాళ్ళ మంచి లీడర్స్ కపుల్స్ గా వర్క్ చేస్తూ మనకి సపోర్ట్ చేస్తూ సక్సెస్ చేస్తూ అందరి డ్రీమ్ కి ఫుల్ఫిల్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తున్న మన వైజాగ్ టీం నుండి వీరేంద్ర మోహన్ సాహు సార్, ఇంకా సౌదామిని మేడం కి జూమ్ ప్యానర్ పైన స్వాగతం చెప్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ అవర్ జూమ్ ప్యానర్ సార్. Thank you very much. Welcome, Sahab Sadamni ji. Thank you, sir. Thank you. అలాగే మన ముందు ఇప్పుడు మన హైదరాబాద్ టీం నుండి సంతోష్ సాహు సార్, ఇంకా దీప్తి మేడం కూడా నేను ఇప్పుడు జూమ్ ప్యానర్ పైన వెల్కమ్ చెప్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ అవర్ జూమ్ ప్యానర్ సార్. Welcome, Santosh sir. Thank you. అలాగే థ్యాంక్ యూ మేడం. అలాగే ఇప్పుడు మన సౌత్ ఇండియాకి టాప్ లీడర్ అయిన, మనకి సౌత్ ఇండియాలో ఫస్ట్ పొజిషన్ లో ఉంటూ మనందరికీ గైడ్ చేస్తున్న మిస్టర్ డివి రమణమూర్తి సార్ కి జూమ్ ప్యానర్ పైన స్వాగతం చెప్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ అవర్ జూమ్ ప్యానర్ సార్. Welcome. Thank you so much. అలాగే Continue. ఇప్పుడు నేను ఇక్కడ ఈ జూమ్ ప్యానర్ పైన ఈ రోజు ప్రొడక్ట్ ట్రైనింగ్ ఇవ్వడానికి మన ముందుకి ఒక స్టూడెంట్ అయిన మనీషా మేడం కి నేను ఇక్కడ జూమ్ ప్యానర్ పైన వెల్కమ్ చెప్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ అవర్ జూమ్ ప్యానర్ మేడం, మిస్ మనీషా మేడం. Thank you so much, ma'am. Thank you so much. Welcome, Manisha ji. Start, please. So, सबसे पहले आप सभी को मेरा नमस्कार. Namaskar. Good morning, everybody, to the morning session, to our skill development session. तो सबसे पहले रेस्पेक्टेड टू ऑल द सेफ शॉप लेजेंड्स, और आप सभी के आशीर्वाद के साथ मैं भी शुरू करने जा रही हूँ. तो सबसे पहले हमारा डीवी रमणमूर्ति सर को प्लीज स्वागत सर, स्वागतम सर. Thank you, ma'am. एंड हमारे सारे सेफ शॉप लेजेंड्स, हमारे हैदराबाद के डायनामिक कपल को, हमारे दीप्तिमयी मैडम एंड संतोष दास सर को भी प्लीज वेलकम टू द पैनल सर. एंड please welcome our Vizag के topmost leader, our Virendra Sahu sir and Saudamini madam to the panel also sir. Thank you so much sir to giving me such a nice opportunity कि आज मैं एक अच्छे टॉपिक के ऊपर बात कर सकूं. एक ऐसा टॉपिक है जो है today's topic is invitation. So the most important part of our, जो भी बोलते हैं हम पहले ड्रीम करते हैं, हम सबसे पहले सुनते हैं, हमने ओरिएंटेशन में सुना है हम ड्रीम करते हैं, ड्रीम के बाद हम लिस्ट प्रिपेयर करते हैं. So लिस्ट प्रिपेयर करने के बाद जो हमारा वर्क होता है वो है इन्विटेशन. तो हम किसी इंसान को कैसे इन्वाइट करें, क्योंकि सर जब तक हम इन्विटेशन ठीक से नहीं करते हैं तो हमारा रिजल्ट ठीक से नहीं आता है, राइट. तो जब हम इन्विटेशन ढंग से करते हैं तभी जाके हमारा जो भी होता है, जो हमारा जो रिजल्ट होता है वो 100% होता है. यस और नो? Yes. So today's topic is invitation.
सो क्या है कि सबसे पहले हमारे थर्ड पॉइंट की इनविटेशन क्या है, वहां पर आपने देख रहे हो कि थर्ड इज इनविटेशन, क्योंकि हम सबसे पहले ड्रीम कार्ड प्रिपेयर करते हैं। ड्रीम कार्ड प्रिपेयर करने के बाद फिर हम आते हैं लिस्ट प्रिपेयर करते हैं। फिर लिस्ट प्रिपेयर करने के बाद हमारा काम क्या होता है, जो कॉन्टेक्टिंग करते हैं हम बोलते हैं इनविटेशन। तो सबसे पहले क्या लिखा है, लर्न हाउ टू इनवाइट प्रोस्पेक्ट, मीन्स हम प्रोस्पेक्टेशंस में आते ही है, हम जो लिस्ट लिखते हैं, हम जो ड्रीम करते हैं वो सब प्रोस्पेक्टिंग में आता है, राइट। सो द क्लियर द नाइट मतलब क्या है, मतलब फॉर एग्जांपल आप किसी को फोन करते हैं, फोन करने के बाद हम उधर क्या सोचते हैं कि लाइक हाँ कि हमें सबसे पहले बात करना है, हम सबसे उनके साथ 2 to 3 मिनट्स हमें पहले चैट करना है, तो कि हमें उन्हें उनका पोजीशन समझ पाए कि हाँ कि उनका पोजीशन पॉजिटिव है या नेगेटिव है। सबसे पहले हमें पोजीशन चेक करना है। पोजीशन चेक करते क्या होता है कि हाँ अगर उनका पोजीशन पॉजिटिव हो या उनका तबियत ठीक है या तबियत ठीक नहीं, तो वो नेगेटिव सिचुएशन हुआ। अगर हमारा उनका पॉजिटिव सिचुएशन हो तो तब उनके पास हम फिर फॉरवर्ड हम प्रोसीड करते हैं, मतलब फिर हम अपना जो प्रपोजल है हम उनके सामने रखते हैं कि हाँ हम एक ऐसे अपॉर्चुनिटी में काम कर रहे हैं जहाँ पर हमें वीकली इनकम्स आते हैं, हम उन्हें इनवाइट कर सकते हैं नेक्स्ट में। तो उसमें क्लियर द नाइट मतलब क्या है कि सबसे पहले आप उनका टाइम लो, आप उन्हें डायरेक्टली पहले पूछेंगे कि हाँ सर आप 6:50 को फ्री है, सर आप संडे 10:50 को फ्री हैं, आप डायरेक्टली पूछिए ताकि वो आगे वाला इंसान हाँ सर मैं 10:50 को फ्री हूँ, हाँ सर मैं 6:50 को फ्री हूँ, वो खुद ही आगे से बोलेगा। तो फिर आप वहां पर क्या होता है कि आपको उनका टाइम पता चल जाता है कि हाँ वो एक ऐसे समय पे फ्री है जहां पर हम उन्हें इनवाइट कर सकते हैं। तो सर एक और चीज याद रखिए, आप अपना टाइम दीजिए। सर आप कब फ्री हैं ऐसे मत पूछिए, आप अपना टाइम दीजिए। हाँ सर आप 6:50 को फ्री हैं, ओके अगर वो नहीं आता सर आप 10 o'clock को फ्री है, आप अपना टाइम दीजिए। तो मीन्स आप क्लियर द नाइट मीन्स आप अपना टाइम को क्लियर कीजिए ताकि आप नेक्स्ट डे को आपको कोई प्रॉब्लम ना हो कि उनके जो इनविटेशन में आपको प्रॉब्लम ना हो। तो मीन सबसे पहले क्लियर द नाइट, तो ऐसे होता है क्लियर द नाइट। फिर आता है यूज इनविटेशन टूल्स। अभी तो हम लोग को जूम प्लान में हो रहा है, लेकिन अगर हम इनविटेशन टूल मीन्स कार्ड्स, इनविटेशन कार्ड्स हम यूज कर सकते हैं इनवाइट करने के लिए, और अपॉइंटमेंट्स ले सकते हैं। हम किसी के घर जाकर हम किसी को इनवाइट करते हैं, अगर अभी तो हम फोन कॉल्स में इनवाइट करते हैं, अगर हम किसी के घर जाके इनवाइट करते हैं तो कैसे इनवाइट करेंगे, हम उन्हें कार्ड देंगे, हम उन्हें बोलेंगे मेरे पास 2 अपॉइंटमेंट्स हैं जिससे कि मैं इनवाइट कर सकता हूँ, अगर आप आते हैं तो मैं आपको ये इनविटेशन कार्ड देना चाहूंगा, क्योंकि ये किसी के करियर के साथ संबंधित है, राइट। तो वैसे अगर हम जूम में किसी को इनवाइट करते हैं तो आप ये बोल सकते हैं सर आप प्लीज मुझे कंफर्म कीजिए, क्योंकि सर ये एक ऐसा अपॉर्चुनिटी है जहां पर हम दोबारा किसी लाइफ वंस इन अ लाइफ टाइम अपॉर्चुनिटी है। तो वो सोचेगा ये ऐसा कैसा अपॉर्चुनिटी है जो हमें एक ही मतलब इतना इम्पोर्टेंटली बोल रहे हैं, मतलब इतना मतलब इतनी जल्दी मतलब इतना क्यूरियोसिटी के वाले क्यों बोल रहे हैं करके। फिर वो बोलेंगे अच्छा ठीक है मैडम मैं दूंगा करके। तो फिर आप बोलोगे हाँ मैं बोलूंगी सर अगर आप आते हैं तो मैं आपको लिंक शेयर करूंगी, राइट। अगर आप नहीं आते हैं तो आप मुझे प्लीज कंफर्म कीजिए, क्योंकि सर उस जगह में कोई और भी आ सकता है, अपना लाइफ चेंज कर सकता है, राइट। तो हम ऐसे बोल सकते हैं। सो टारगेट हायर इनकम स्केल। टारगेट हायर इनकम स्केल का मतलब ये है कि जो फॉर एग्जाम्पल सर्विस पर्सन, एम्प्लॉयमेंट पर्सन, वो लोग क्या होता है ना कि वो लोग अपने आप मतलब एक्स्ट्रा इनकम करने के लिए सोचते हैं, वो एटलीस्ट प्रोडक्ट खरीदने के लिए, लेकिन वो ज्यादा झिझकते नहीं है, दे कैन स्पेंड देयर, राइट। तो हायर इनकम स्केल्स को क्या करता है, अगर हम स्पेंड करते हैं तो हमें प्रॉब्लम नहीं होगा, तो उनको समझाने में उनको समझने में भी उनको टाइम नहीं लगे, वो बहुत इजीली समझते हैं, इवन नॉलेज को इतनी जल्दी ग्रैब करते हैं। तो हायर इनकम से फर्स्ट ऑफ ऑल इन्विटेशन करने के लिए हमें 3 पॉइंट को याद है। सबसे पहले क्लियर द नाइट, use invitation tools and target higher income scale. So the most important thing is the crux of invitation lies not in what you say but how you say it. मतलब आप क्या बोलते हो उससे कोई फर्क नहीं पड़ता, बट इन हाउ यू से इट मतलब आप किस तरीके से बोलते हो वो फर्क पड़ता है। सर मैं कहना चाहती हूँ अगर मैं जितना भी बोलूं उससे कोई फर्क नहीं, लेकिन आप जिस तरीके से बोलते हैं आप अपने बात पे दम रखिए, क्योंकि सर अगर आप बोलते हो सर मैं एक ऐसा अपॉर्चुनिटी में काम करता हूँ, एग्जाम्पल अगर आप ढीले से बोलते हो विदाउट Yes. के नेटवर्क चैलेंजेस आए हैं। I think. सॉरी सर, हेलो। Okay, please continue. So यहाँ पर क्या लिखा है, द क्रक्स ऑफ इन्विटेशन लाइज ऑन व्हाट यू से बट इन हाउ यू से इट। मतलब कहने का ये मतलब है कि आप क्या बोलते हो उससे कोई फर्क नहीं पड़ता, लेकिन आप किस तरीके से बोलते हो, किस ताव में बोलते हो, किस कॉन्फिडेंस पे बात करते हो
वो फर्क पड़ता है। क्योंकि सर अगर फॉर एग्जाम्पल आप बोलते हो कि अच्छा 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 काजल मैडम, फॉर एग्जाम्पल आप किसी काजल को बुला रहे हो तो आप उन्हें बोलोगे सर मैं एक ऐसे अपॉर्चुनिटी में काम करती हूँ जहाँ पर मुझे ऐसा, तो वहां पर वो लोग बोलेंगे ये खुद इतने मतलब डीमोटिवेटेड है, खुद काम में इतने ढीले हैं, तो अब आगे जाके वो क्या काम करेंगे। अगर आपको अपने वॉइस पे, आपको अपने काम पे, आपको अपने कंपनी पे अगर ट्रस्ट नहीं है तो आप आगे जाके बात नहीं कर पाएंगे। पहले आप खुद पे विश्वास कीजिए, फिर कंपनी पे विश्वास कीजिए, फिर काम पे विश्वास कीजिए। दैट इज व्हाट पैशन फॉर द पीपल, पैशन फॉर द वर्क आई एम सेइंग अबाउट। अब खुद के ऊपर अगर सेल्फ कॉन्फिडेंस के साथ बात करते हैं तो वहां पर आपके वॉइस पे दम दिखेगा। सो द क्रक्स ऑफ इन्विटेशन लाइज इन व्हाट यू से, बट इन हाउ यू से इट। मींस आप अपने बातों के तरीके को चेंज करके अच्छे से सेल्फ कॉन्फिडेंस के साथ, दम के साथ बात करिए, ताकि आगे वाले इंसान को भी लगेगा, वो चकित हो जाएगा कि देख के कि वो इंसान कितने अच्छे से इतने कॉन्फिडेंस के साथ बात करता है। यस और नो? यस। सो हाउ टू इनवाइट, अभी इनवाइट कैसे करना है? तो सर अभी सबसे पहले मैं बोलना चाहूंगी, इनविटेशन करने के लिए भी हमें बहुत से मतलब फील्ड्स में होते हैं। लाइक अगर आप किसी स्टूडेंट को इनवाइट करते हो तो कैसे इनवाइट करते हो, अगर आप किसी हाउसवाइफ को इनवाइट करते हो तो कैसे इनवाइट करते हो, अगर आप किसी सर्विस पर्सन को इनवाइट करते हो तो कैसे इनवाइट करते हो। तो मैं बोलूंगी अगर मैं एक स्टूडेंट हूँ, अपने स्टूडेंट्स को कैसे बुलाती हूँ। फॉर एग्जाम्पल हमारे स्टूडेंट्स को क्या होता है कि हमें वर्किंग फ्रॉम होम का बहुत ज्यादा इंटरेस्ट होता है। तो अगर एज अ स्टूडेंट हमें कैसे बुलाएंगे, हेलो फ्रेंड हाउ आर यू, पहले हम बात करते हैं, चिट चैट करते 2-3 मिनट। जैसे अब मैंने आपको बोला है टेक एन अपॉइंटमेंट थ्रू फोन फॉर इन्विटेशन, चिट चैट फ्रॉम 2 to 3 minutes, चिट चैट फॉर 2 to 3 minutes। 2 to 3 मिनट्स हम क्यों बात करते हैं? क्योंकि हम उनका पोजीशन पता लगाए कि तुम्हारे घर का हालचाल कैसा है, पॉजिटिव है या नेगेटिव है, क्या अभी आप मतलब उनका सिचुएशन क्या है। फॉर एग्जाम्पल अभी मैंने एक स्टूडेंट से बात किया, क्या है हालचाल है, कैसा चल रहा है, तो वो बोलेंगे कि हाँ मैं घर पे बैठा हुआ, कुछ काम नहीं है, मैं करना चाहता हूँ, कुछ नहीं कर रहा। तो तब मुझे पता चल जाए कि हाँ इसको काम की जरूरत है, वो आगे कुछ करना चाहता है। फिर मैं बोलूंगी घर का हालचाल कैसा है, तो फिर वो बोलेगा कि हाँ घर पे सब कुछ ठीक है। तो जब जैसे सब कुछ ठीक है बोलता है तो आपको पता चल जाएगा कि सिचुएशन पॉजिटिव है। अगर नेगेटिव है, मतलब हाँ घर पे मम्मी का तबीयत ठीक नहीं है, अगर नेगेटिव है आप तब मत करिए। क्योंकि सर अगर आप अपना प्रपोजल देते हैं तो उसका ज्यादा ध्यान उसमें नहीं जाएगा, चाहे वो कोई भी फील्ड में जो भी गेस्ट हो, चाहे वो हाउसवाइफ हो, कोई भी हो। अगर सिचुएशन नेगेटिव होता है तो आप उन्हें प्लीज प्रपोजल ना करें, क्योंकि उनका जो पूरा ध्यान है वो यहाँ पर नहीं रहेगा, उनका पूरा ध्यान उस सिचुएशन पर रहेगा, राइट। अगर सिचुएशन पॉजिटिव हो, ट्राई टू प्रपोज इट। आप कैसे प्रपोज करते हो कि हाँ सर मैं एक ऐसा अपॉर्चुनिटी में काम करता हूँ जहां पर मुझे वीकली इनकम्स आते हैं, और एक ऐसा अपॉर्चुनिटी है तो आपको एक करियर को, आपको और आपके फैमिली को ऐसा हेल्प करता है कि आप जिंदगी भर एक सेटल्ड और स्टेबल रहेंगे, आप खुद के पैरों में, किसी के अंदर आप डिपेंडेंट होने की जरूरत नहीं, राइट। तो आप ऐसे इनवाइट कर सकते हैं स्टूडेंट को। अगर आप किसी वाइफ को इनवाइट करते हैं या किसी हाउस वाइफ को इनवाइट करते हैं तो सबसे पहले हम नमस्ते आंटी जी, नमस्ते मैडम बोलते हैं। तो अगर हमारे क्लोज हम बात करते हैं, हेलो मैडम हम बात करेंगे, तो सबसे पहले बोलेंगे कि मैडम अगर आप आगे कुछ करना चाहते हैं, एक्स्ट्रा इनकम करना चाहते हैं, लेकिन सर कुछ हाउसवाइफ्स होते हैं जो अपने हस्बैंड्स पे डिपेंड होते हैं कि लाइक उनके मूड के ऊपर डिपेंड रहते हैं कि हाँ अगर हस्बैंड बोलते हैं तो हम वो खरीदेंगे, नहीं तो नहीं, लाइक दैट। तो हम उससे बोल सकते हैं कि अगर कुछ ऐसे वाइफ होते हैं वो अपने ड्रीम्स के साथ, कुछ लोग घर पे बैठे लेकिन वो आगे कुछ करना चाहते हैं, तो आप उन्हें ऐसे मोटिवेट करेंगे कि हाँ मैडम अगर आप आगे कुछ करना चाहते हैं, आप अपने बच्चों के लिए कुछ करना चाहते हैं, आप लेडीज होकर, तो एक लेडीज को ऊपर करके बात करिए। क्योंकि सर एक लेडीज को आगे बढ़ना मतलब वो दे हैव द राइट टू मूव, राइट। सो ये क्या हमारे एक ऐसा प्लेटफॉर्म है, एक ऐसा अपॉर्चुनिटी जो आपको आगे ले सकता है, ले जा सकता है। तो अगर आप हाउस वाइफ को ऐसे इन्वाइट कर सकते हैं, अगर मैं छोटी, अगर मुझे अपने एज से किसी बड़े इंसान को इन्वाइट करना है, आप हम ऐसे बोल सकते हैं कि लाइक गुड मॉर्निंग सर, हाउ आर यू सर। हम उनसे 2-3 मिनट चिट चैट मींस उनके साथ बात करेंगे, उनके साथ क्या है उनके फैमिली के बारे में पता लगेंगे, बात करेंगे। बात करने के बाद सर मैं एक अपॉर्चुनिटी में काम कर रही हूँ, मैं चाहती हूँ कि सर आप भी आए, आप भी देखें कि मैं किस तरीके कौन से फील्ड में काम करती हूँ, सर मुझे आपका भी सजेशंस चाहिए। तो आप एक बड़े इंसान को अगर आप ऐसे रिस्पेक्टफुली बुलाते तो वो इंसान कभी मना नहीं करेगा। क्योंकि सर मैं छोटी हूँ, तो अगर मैं उन्हें बोलूंगी सर मुझे आपका सजेशंस चाहिए, तो वो ऑब्वियसली आएंगे, सजेशन देने के लिए ऑब्वियसली आएंगे। तो जब आप ऐसे बोलते हैं तो वो ऑब्वियसली प्लान देखने के लिए आएंगे। यस और नो? यस। Right. So take an appointment through phone call for invitation and chit chat to 2 to 3 minutes. So be brief. Sense of emergency. आप कुछ भी बात करते हैं, अगर आप किसी को प्रपोजल देते हैं, प्लीज ब्रीफली बात करिए। कभी भी किसी भी चीज को मतलब लैग मत कीजिए। अगर आप
करते हैं तो आगे वाले इंसान को पता लग जाता है कि ये क्या बात कर रहा है, मतलब किस तरीके से बात करता है। तो आप हमेशा याद रखिए, आप अपने बातों पे कंट्रोल रखिए, क्योंकि से अगर आप बातों में अगर बोलेंगे आप तो ये हो, आप तो वो हो, आप मतलब इतना तारीफ कर देते हैं एक साथ, वो बोलेगा ये तो मेरे को मस्सा मार रहा है। आप धीरे धीरे उनको अप्रिशिएट कीजिए, आप उनके वर्क को अप्रिशिएट कीजिए, आप उनको अप्रिशिएट कीजिए, वो कैसे हैं, क्या है, क्या करते हैं करके। ऐसे नहीं कि आप एक साथ उनको अप्रिशिएट मत करिए, धीरे धीरे करके अप्रिशिएट करके उनका अच्छे से बात करिए। बी ब्रीफ, डू नॉट बी, मतलब बिल्कुल भी लैक मत कीजिए, राइट। फिर आता है क्लियर द नाइट। क्लियर करने, जैसे मैंने आपको बोला, आप अपने अपने कामों को क्लियर, उनसे क्लियर कीजिए कि आप किस टाइम पे क्या फ्री हैं, आप किस टाइम। फिर इनवाइट कीजिए, जैसे आपका कॉल होता है, चिटचैट हो जाता है, फिर आप क्लियर द नाइट करते हैं, आपका टाइमिंग सब क्लियर हो जाता है, फिर आता है इनवाइट कीजिए। अब जैसे मैंने आपको बोला, आप स्टूडेंट को इनवाइट कीजिए, या हाउस वाइफ को इनवाइट कीजिए, या किसी बिजनेस पर्सन या सर्विस पर्सन को इनवाइट करना चाहते हैं, आप कर सकते हैं। फिर आता है चैलेंज। चैलेंज मीन्स डज नॉट हर्ट, मतलब आप उन्हें हर्ट नहीं। चैलेंजिंग का ये मतलब होता है कि अगर वो कुछ बात करते हैं, आप हमेशा उनको जिज्ञासा में रखिए कि Yes. एक्स्ट्रा इनकम करना चाहते हैं तो जरूर आएंगे सर आप। हाँ, अगर हम लाइफ में कुछ एक्स्ट्रा इनकम करना चाहते हैं, जिंदगी में आगे बढ़ना चाहते हैं, तो आप आएंगे। मतलब इसमें उनको क्या लगेगा, मतलब क्या है कि मैं जिंदगी में आगे नहीं बढ़ना चाहता, तो ये बात को जरूर चैलेंजिंग में लेंगे। यस और नो? Yes. तो हमेशा हमें चैलेंजिंग मीन्स इन अ सॉफ्ट वे। चैलेंजिंग डजंट मीन्स आप आइए, ऐसा नहीं। चैलेंजिंग मीन्स इन अ सॉफ्ट वे, इन अ रिस्पेक्टफुल वे आप उन्हें चैलेंज कीजिए, उन्हें समझ में आ जाएगा कि हाँ ये मतलब हमें चैलेंज कर रहे हैं, मीन्स हम एक्स्ट्रा इनकम करना चाहेंगे, वो लोग भी पॉजिटिव में लेंगे। बी पॉजिटिव, पॉजिटिवली बात कीजिए। फिर आते हैं हैंगअप्स, डोंट्स। हैंगअप्स मतलब क्या, आप नेवर रिवील योर वर्क। आप क्या काम करते हैं, क्या नहीं करते हैं, वो सब नहीं बोलना है, कंपनी का नाम नहीं बोलना है। हमेशा उन्हें क्यूरियोसिटी मीन्स जिज्ञासा में, मतलब वो पूछेंगे क्या काम करते हैं मैडम आप, क्या है नेचर ऑफ द वर्क, क्या है मतलब कैसे वर्क करना है, कितना इन्वेस्टमेंट करना है, वो सब वो लोग पूछेंगे। उन सभी का भी आंसर मैं नेक्स्ट स्लाइड में क्लियर करूंगी। फिर आता है कंफर्मेशन। फिर लास्ट में फिर कंफर्म कीजिए, सर आप आएंगे ना, सर आप कंफर्म कीजिए, क्योंकि सर मेरे पास दो अपॉइंटमेंट है, क्योंकि मैं वो वेस्ट नहीं करना चाहती, क्योंकि सर लाइफ में एक ही बार अपॉर्चुनिटी मिलता है। आप कंफर्म कीजिए। फिर नेक्स्ट स्टेप जब आता है, जब हम आते हैं, फिर वापस आप लास्ट कॉल कीजिए। फ्रेंड है बोल के नहीं मैं नहीं करूंगा, वो आ जाएंगे, ऐसा नहीं करना चाहिए, हमें लास्ट कॉल करना चाहिए। हमेशा लास्ट कॉल इज द मोस्ट इंपॉर्टेंट कॉल वी हैव, राइट? यस और नो? So Yes. how to invite में nine steps होते हैं। Take an appointment through phone or for invitation, chit chat for 2 to 3 minutes, be brief, clear the night, invitation and challenge, hang-ups, confirmation and last call, right? So do's and don'ts of the company. So what are the do's and don'ts of the company? हमें क्या करना चाहिए, क्या नहीं करना चाहिए। So don'ts क्या है, name of the company। वो बोलेंगे कि हमारा काम क्या है, आप सबसे पहले कुछ लोग बोल देते हैं जल्दबाजी में, जो न्यू कमर्स होते हैं। आप ध्यान से सुनिए क्या क्या नहीं करना चाहिए। व्हाट आर द डोंट्स ऑफ द कंपनी आर डोंट्स ऑफ द वर्क। इन्विटेशन करने वक्त हमें किन चीजों पे हमें ध्यान देना चाहिए। डोंट्स क्या है, नेम ऑफ द कंपनी हमें नहीं बोलना है। तो नेम ऑफ द कंपनी हमें क्यों नहीं बोलना है, क्योंकि सर आप पहले ही नहीं कंपनी का नाम आप बोल देते हैं, तो आप वो उस इंसान को क्या लगता है कि हाँ ये तो कंपनी का नाम है, ये वो यहाँ से वहाँ छेड़छाड़ करेगा, तो उसका क्या है, पहले से उसका जो क्यूरियोसिटी लेवल है वो छोड़ देगा, वो नहीं आएगा देखने, वो यहाँ से वहाँ ढूंढेगा या नेट वेब में जाएगा आलतू फालतू का यहाँ से वहाँ अपना। क्योंकि सर जिनके पास ज्ञान नहीं होता इस फील्ड का, उनके पास जाके पूछेगा कि कंपनी का बारे में, तो वो उसको क्या मिलेगा, वहां पर नेगेटिव आंसर मिलेगा, राइट। सो सबसे पहले हमें नेम ऑफ द कंपनी नहीं बोलना है। फिर सेकंड आता है नेचर ऑफ द वर्क, हमारा काम क्या है, हमें किसी को नहीं बोलना है। आप किसी को इनवाइट करते हैं, नेवर से योर वर्क, आप अपना वर्क कभी मत बोलिए, क्योंकि सर अगर आप वर्क बोल देते हैं तो वहां पर वो कभी देखने नहीं आएगा प्लान। क्योंकि सर जब हम मुंह पे बोलते हैं और जो हम प्रेजेंटेशन में दिखाते हैं वो डिफरेंट होता है। यस और नो? क्योंकि सर अगर आप बोलते हैं, अगर आप अपना वर्क बोलते हैं कि हाँ कि सर मैं ऐसे मुझे प्रोडक्ट खरीदना है, हम दो लोग का खरीदना है, इनकम लेवल ऐसा, वो इंसान बोलेगा ऐसा तो मैंने बहुत दिखा है, वो इंसान बोलेगा ऐसा तो मैंने बहुत दिखा है, और ये तो बहुत कॉम्प्लिकेटेड होता है। वो बिना काम मतलब प्रेजेंटेशन बिना देखे ही आप जो बोलते हैं वही सुन के चले जाएगा, वो वहीं से चला जाएगा, राइट? यस और नो? तो हमें पहले अपने वर्क को नहीं बताना है। फिर आता है थर्ड इन्वेस्टमेंट। फिर वो इंसान पूछेगा आपको मैडम हमें कितना इन्वेस्टमेंट करना है, आप बोलोगे कि आपके पास कितना है सर, 1 लाख रुपए, 80,000, 90,000 है सर आपके पास। तो बोलेगा मैडम आप इतना तो नहीं है मैडम, तो आप बोलोगे कि
तो सर आप क्यों इन्वेस्टमेंट के बारे में बात कर रहे हैं, राइट? तो इन्वेस्टमेंट के बारे में मत बात करिए सर, क्योंकि इन्वेस्टमेंट में है ही नहीं, राइट? इन्वेस्टमेंट में समझ में आया सर आप सभी को कि इन्वेस्टमेंट में क्या बोलना है? Yes, ma'am. yes. तो फोर्थ पॉइंट आता है डिस्कशन एट पब्लिक प्लेस। कभी भी पब्लिक प्लेस में हमें डिस्कशन नहीं करना है। क्यों सर? क्योंकि सर वहां पर ऐसे ये नहीं कि सर हमारे जैसे भी हो, हमारे जैसे लोग हर जगह हो कि हम पॉजिटिव हैं, तो ये जरूरी नहीं है कि पब्लिक में सब लोग पॉजिटिव हो। क्योंकि सर जो नेगेटिव होते हैं सर उनको एक सेकंड नहीं लगता कि जो पॉजिटिव है उनको नेगेटिव बनाने के लिए। तो पब्लिक प्लेस में क्या होता है सर, वो लोग हजार बात को हजार वे में लेते हैं। अगर हम एक दो बात बोलेंगे, एक दो बात को वो लोग हजार को जोड़कर बात करते हैं, राइट? तो फिर फिफ्थ पॉइंट होता है हरी। कोई भी इंसान को जल्दबाजी में प्लान नहीं दिखाना। अगर आप जल्दबाजी में किसी इंसान को प्लान दिखाते हो, वो इंसान कभी नहीं सुनेगा। क्योंकि सर वो जिस इंसान वो बोलेगा कि मैं इस काम में बिजी हूं, तो वो सबसे पहले प्लान में कभी ध्यान नहीं देगा, वो हमेशा ध्यान देगा अपने काम पर, राइट? तो फिर आते हैं, फिर बोलेंगे गिव सम आइडिया। मैडम प्लीज मुझे कुछ आइडिया दीजिए। फिर आप क्या बोलोगे? सर आपको फिल्म देखना पसंद है या सर आपको ट्रेलर देखना पसंद है? तो फिर वो बोलेगा सर मैडम मुझे ट्रेलर भी देखना पसंद है या मुझे फिल्म भी देखना पसंद है। कुछ लोग का आंसर ये भी होता है, तो आप इसका आंसर क्या बोलोगे? अगर किसी ने बोला कि मुझे फिल्म देखना है तो कोई बात नहीं, हाँ सर आप आइए आप देखिए। अगर किसी ने बोला कि मुझे ट्रेलर भी देखना है फिल्म भी देखना है, आप आंसर क्या दोगे? तो सर आइए। तो सर मेरा एक है, हमारे जो रूल्स है वो है कि सर हम किसी को भी चीट करना पसंद नहीं करते। हम हर चीज डिटेली और प्रूफ के साथ बात करते हैं। तो सर आप आइए, प्रेजेंटेशन के साथ आपको हर चीज डिटेली पॉइंट टू पॉइंट में आपको एक्सप्लेन करूंगी, राइट? यस और नो? Yes, Yes, ma'am. तो डूज ऑफ द कंपनी। अब डूज क्या, हम इनवाइट करने में हमें क्या क्या चीज हमें ध्यान रखना है? सबसे पहले मेक योर अप्रोच एज सिंपल एज पॉसिबल। आप अपना अप्रोच हमेशा कॉम्प्लिकेटेड मत रखिए, मतलब डर डर के। जितना सिंपल आप बात करेंगे उतना सिंपल उस इंसान को समझ में आएगा, राइट? फिर आते हैं इनवाइट देम यूजिंग KISS, किस अप्रोच। मतलब क्या होता है? कीप इट शॉर्ट एंड सिंपल। कभी भी अपने बातों को लॉन्ग करके बात मत कीजिए। अगर आप लॉन्ग करके बात करते हो, बोलेगा यार ये इंसान कितना पकाता है, यस और नो? तो आप अच्छे से बोलिए कि सर ऐसा आप अपने बातों को सिंपल, जो आप बोलते हैं सिंपल एंड शॉर्ट में अपने बातों को ब्रीफ पॉइंट टू पॉइंट बात कीजिए, तो पॉइंट टू पॉइंट इसको भी समझ में आता है। फिर आता है पोजीशन चेक। पोजीशन चेक मतलब क्या होता है? जैसे मैंने आप आगे बोला पॉजिटिव एंड नेगेटिव पोजीशन चेक कीजिए, क्योंकि दिस इज द मोस्ट इंपॉर्टेंट थिंग। क्योंकि अगर नेगेटिव सिचुएशन होता है वो इंसान कभी ध्यान नहीं देगा, राइट? फिर आता है स्माइल ऑन योर फेस। तो सर हमेशा याद रखिए, जब हम बात करते हैं या कुछ भी दिखाते हैं, कुछ भी प्रेजेंटेशन दिखाते हैं, हम उनसे बात करते हैं, हमेशा अपने चेहरे पे एक मुस्कान रखिए। क्योंकि सर जब मुस्कान होता है आगे वाला इंसान भी अपने आप मुस्कुराता है और हमेशा पॉजिटिव रहता है हमारे टुवर्ड्स। यस और नो? Yes, Yes, ma'am. फिर आता है मेक कपल इनविटेशन। व्हाट इज मेक कपल इनविटेशन? मतलब क्या है? अगर एक स्टूडेंट है, आप उनके पेरेंट के साथ बुलाइए, पापा या उनके ब्रदर, हमेशा कपल मतलब डुओ के साथ बुलाइए। अगर वाइफ है तो अपने हस्बैंड के साथ। अगर वो सोचेंगे, अगर फिर प्लान देखने के बाद बोलेंगे कि मैडम सर मैं सोचना चाहता हूँ, तो सोचना चाहूंगी मतलब क्या सोचना चाहोगे? क्योंकि उनके साथ कोई नहीं है। अगर उनके साथ उनके पेरेंट हो या उनके हस्बैंड हो, तो वो क्या बोलेंगे? अभी बैठ के सोचो, अपने हस्बैंड के साथ बैठ के सोचो, तो उनको सोचने में टाइम नहीं लगेगा। यस और नो? yes. Yes, ma'am. राइट। सो ऑलवेज बी एक्साइटेड। हमेशा याद रखिए सर, अपने में हमेशा एक्साइटमेंट होना चाहिए। अगर एक्साइटमेंट ना हो, आगे वाला कभी आपके टुवर्ड्स ध्यान नहीं देगा। क्योंकि सर आप खुद के वर्क के टुवर्ड्स अगर आपका एक्साइटमेंट ना हो, आपके गेस्ट के टुवर्ड्स एक्साइटमेंट ना हो, आपके वर्क के टुवर्ड्स एक्साइटमेंट ना हो, इंसान कभी नहीं आएगा। खुद के वर्ड्स पे, खुद पे काम पे, हर चीज को आपको एक्साइटमेंट होना चाहिए। यस और नो? Yes. Yes, ma'am. तो अभी आता है कि हमारे सिचुएशन की बात होता है, जब इनवाइट करने के बाद हमें सोचना है बिफोर द प्लान। बिफोर द प्लान के बारे में आपको बोल दिया है कि इनवाइट कैसे करना है। अभी आते हैं ड्यूरिंग द प्लान। प्लान के वक्त हमें क्या देखना चाहिए कि वो इंसान सुन रहा है कि नहीं। क्योंकि सर कुछ लोग होते हैं कि अपना बॉडी प्रेजेंट रहता है और माइंड एब्सेंट रहता है, राइट? तो हमें उनके बीच में क्या पूछना चाहिए? सर आप सुन रहे हैं? यस। और आप उन्हें क्वेश्चन कीजिए, वो अपने आप खुद ब खुद आंसर देंगे। फॉर एग्जांपल हमारा जो सेकंड स्लाइड है, మనకంటూ డ్రీమ్స్ ఉంటాయి సార్, ఎందుకు రావట్లేదు సార్ అడగండి, మీరు అడగండి, आस्क देम। सो आप जब उन्हें क्वेश्चन करते तो वो इंसान अपने अरे हाँ मुझे क्वेश्चन करे, तो मुझे वो खुद ब खुद बैठ के सुनेंगे कि हाँ मुझे क्वेश्चन कर रहा है, मुझे आंसर देना है, राइट? सो ड्यूरिंग द प्लान हमें उनसे क्वेश्चन करना चाहिए, राइट? फिर आता है आफ्टर द प्लान। आफ्टर द प्लान क्या होता है? द फॉलोअप थिंग। कुछ नहीं होता फॉलोअप में, हम उनको प्लान कैसा अच्छा लगा, क्या लगा, आप उन्हें फॉलोअप करना है, दैट इज व्हाट। बिफोर द प्लान आप उन्हें अपॉइंटमेंट्स लेते हैं, आप उनसे कंफर्मेशन लेते हैं, वो सब होता है बिफोर द प्लान। फिर आता है ड्यूरिंग द प्लान, आप उन्हें क्वेश्चन कीजिए, उन्हें जागरूक कीजिए, हर पॉइंट में उन्हें क्वेश्चन कीजिए। फिर आता है आफ्टर द प्लान, फॉलोअप कीजिए, उनसे बात कीजिए, उनको क्या अच्छा लगा, क्या नहीं अच्छा लगा, उनके फॉर्मेलिटीज के बारे में बात कीजिए। सो दीज आर द थिंग्स। क्लियर? यस और नो? Yes. So the instructions Yes, come ma'am.
बी फियरलेस। फर्स्ट इंस्ट्रक्शन, हमेशा कभी बिना डरे बात कीजिए। अगर आप डर के बात करते हो, इंसान बोलेगा ये क्या डर के बात करता है, मतलब आप क्यों डर रहे हैं, किस बात का डरना है? आपको खुद के वर्क के टुवर्ड्स ट्रस्ट है, सबके टुवर्ड्स आपको टुवर्ड ट्रस्ट है। सो नेवर फियर, फियर कभी डरना नहीं चाहिए, क्योंकि आप हमेशा स्ट्रेट फॉरवर्ड, हमेशा कॉन्फिडेंटली, हमेशा मोटिवेटली बात कीजिए, तो कि आगे बार लगेगी कभी तो डरते नहीं। हाँ, आपको आपके बोलते हैं ना, आपके कॉन्फिडेंट को देख के वो आएगा, जरूर आएगा। अगर आप बात ढंग से भी ना करें, आप जैसे बात करते हैं, अपने अगर आप अपने बातों पे जो भी बात करते हैं, अगर आप उसको लेकर अगर आप ढंग से बात करते हैं, वो भी बिना डरे, तो वो इंसान पक्का आएगा। यस और नो? Yes. फिर आते हैं बी पेशेंट। अगर आप पूछते हैं, वो आपको क्वेश्चन पूछा जाएगा, मैडम वर्क क्या है, ये क्या है, वो क्या है, आपको लगातार क्वेश्चन पूछेगा। लेकिन कभी अपने पेशेंस को लूज मत कीजिए, क्योंकि अगर आप पेशेंस लूज करते हैं, आप उनसे आगे से थोड़ा गुस्से से प्लीज थोड़ा सा भी एरोगेंटली बात करते हैं, वो इंसान अपने दिल पे ले लेगा बात को। यस और नो? Yes. और बात ईगो पे आ जाती है। नेवर लूज योर पेशेंस, बिकॉज सर जो इंसान पेशेंस रखता है, आगे ही उसको रिजल्ट मिलता है। यस और नो? Yes. सर हर काम में हमें पेशेंस की जरूरत है, पेशेंस होते ही हम सक्सेस तक जा सकते हैं, राइट? सो फिर आता है पार्ट टाइम अपॉर्चुनिटी। आप उस इंसान को बोल सकते हो कि आप, अगर वो इंसान सर्विस पर्सन है, आप उन्हें बोल सकते हैं सर आप एक्स्ट्रा इनकम या पार्ट टाइम अपॉर्चुनिटी के जैसा आप ये कर सकते हैं। आप उन्हें इस तरीके से भी बोल के से भी लेके आ सकते हैं, राइट? Yes. फिर comes to the SW rules, which is some will rules। मतलब क्या है? some will come, some will not, so what? someone is waiting, so let's start working, right? तो कुछ लोग आएंगे, कुछ लोग नहीं आएंगे। yes or no? Yes. जिनको आगे बढ़ना है, जिनको करियर में आगे बढ़ना है, जिनको ग्रोथ करना है, जिनको एक्स्ट्रा इनकम करना है, लाइक जो आएंगे वो आएंगे, some will not, मीन जिसको आना है वो आएंगे, जो नहीं आएंगे so what? तो क्या हुआ? डिमोटिवेट क्यों होना है? क्योंकि आगे जो लोग है, समवन इज वेटिंग, हमारे लिए कोई वेट कर रहा है, किसी को काम करना है, किसी को आगे बढ़ना है, किसी को इनकम करना है। सो लेट्स स्टार्ट वर्किंग। चलिए उनके साथ हम मिलकर काम करेंगे, तो हम खुद आगे बढ़ेंगे, उनको भी आगे बढ़ेंगे। यस और नो? तो हमेशा याद रखना, करेज टू एंड्योर फेल्यूर। अगर हमें फेल्यूर आता है कहीं पर भी, हमेशा उसको एक्सेप्ट करने की कोशिश कीजिए। कभी भी उसको लेके यार मैं वो, अगर मैं फेल्यूर हो गया, मैं नहीं कर सकता, नहीं, कभी भी ऐसा फीलिंग मत रखिए। अगर आप अपने फेलियर को एक्सेप्ट नहीं करते हैं, आप आगे नहीं बढ़ सकते, क्योंकि सर बोलते हैं फेलियर इज द स्टेपिंग स्टोन ऑफ सक्सेस। यस और नो? कोटेशन, क्योंकि सर जब कोई इंसान फेलियर को टेस्ट करता है, वो पक्का सक्सेस को टेस्ट करेगा। यस और नो? राइट? हमेशा हिम्मत रखिए, हमेशा हिम्मत रखिए कि वो अपने फेलियर को एंड्योर कर सके, हमेशा मतलब एक्सेप्ट कर सके, राइट? फिर आते हैं ईच वन टीच 10। अगर आप खुद समझकर, अगर आप 10 लोगों को भी सिखाते हो, खुद 10 लोगों को सिखाते हो, तो 10 लोग एक्टिव हो सकते हैं, 10 लोग आराम से काम कर सकते हैं, मतलब टीच 10 कोर हो सकते हैं। फिर आता है सेकंड ईयर। अगर वो 10 लोग अगर और 10 लोग को सिखाते हैं, तो 100 लोग एजुकेट होते हैं, 100 लोगों के पास नॉलेज होता है और काम करने में आसानी होता है, राइट? फिर वो और 100 लोग और 10 लोग 1000 होता है, फिर 1000 से 10, ऐसा अगर आप 10-10 लोग को सिखा दे जाते हैं, तो आप अगर वैसा आपका डुप्लीकेशन होता है। यस और नो? आपका वर्क डुप्लीकेट होता है, राइट? फिर आता है पावर कोर, द मोस्ट इंपॉर्टेंट थिंग। पावर कोर मतलब होता क्या है? पावर कोर मतलब क्या होता है कि जो जिनको प्लान दिखाना होता है अपने पूरे टीम के साथ, मतलब 100% यूजर होता है, रजिस्ट्रेशन करना आता है, ज्वाइनिंग करना आता है, एवरीथिंग जो भी होता है एक लीडर का, एक पावर कोर लीडर का जो लक्षण होता है, ये सब होता है, राइट? तो उनका फर्स्ट पॉइंट है प्री प्लानिंग एंड सेल्फ कमिटमेंट बाय कोर लीडर डेली, वीकली एंड मंथली। प्लानिंग क्या मतलब बोलते हैं ना, व्हाई, व्हाट, वेयर, हाउ एंड व्हेन। प्लानिंग मतलब वो होता है, राइट? प्री प्लानिंग एंड सेल्फ कमिटमेंट, खुद के पास प्लान, कमिटमेंट के साथ मुझे आगे करना है, कितना प्लान करना है, कमिटमेंट के साथ, को लीडर के साथ, एवरी डे, एवरी वीक, वीकली और मंथली हमेशा होना चाहिए। क्योंकि अगर आप कमिटमेंट नहीं लेते हैं, वो इंसान बोलेगा यार मैं क्या करूं, वो ढीला रहता है। अगर आप कमिटमेंट लेते हैं, वो इंसान हमेशा काम करने के लिए तैयार रहता है। यस और नो? राइट? नेक्स्ट आता है ईच वन टीच वन कोर, प्लानिंग एंड कमिटमेंट, न्यू डीएसएस। डीएसएस मींस डायरेक्ट सेलिंग एसोसिएट्स। जो न्यू अभी ज्वाइनिंग करते हैं, उनको क्या पता, हमेशा उनके साथ प्लानिंग करना चाहिए, हमेशा हर दिन, एक मंथली नहीं, हर दिन उनके साथ प्लानिंग कीजिए, आज कितने प्लान है, आज कितना काम है, आज क्या करना है, राइट? फिर आता है डेली 1 आवर पावर कोर प्रैक्टिस। हमेशा 1 घंटा प्रैक्टिस कीजिए, उनको प्लान सिखाइए, उनके साथ काम किया, क्वेश्चन आंसर्स, रिजेक्शन, ऑब्जेक्शंस, उनके काम के ऊपर उनके साथ डिस्कस कीजिए, राइट? यस और नो? फिर आता है एसक्यूएसी रिकॉग्निशन। जब फर्स्ट रिकॉग्निशन होता है, उनको कराइए, क्योंकि जब आप उन्हें फर्स्ट रिकॉग्निशन करते हैं, वो हमेशा ऑटोमेटिकली मोटिवेट होते हैं। फिर आता है फर्स्ट कमीशन चेक।
चेक उनका फर्स्ट कमीशन जो होता है 5,900 का, वो प्लीज उनको भी कराइए, क्योंकि सर जब आप फर्स्ट कमीशन उनको देते हैं वो लोग बोलेंगे यार कितना अच्छा, वो लोग खुद ब खुद अपना काम को फास्ट कर, दिस इज वन ऑफ द वे ऑफ मोटिवेशन। फिर आते हैं मेक लिस्ट फॉर 10+10+10, कोल्ड लिस्ट, वार्म लिस्ट एंड ब्लड लिस्ट। मतलब क्या है, जो ब्लड फ्रेंड्स जो भी होते हैं, ब्लड रिलेटिव्स होते हैं, वार्म लिस्ट मींस जो फ्रेंड्स होते हैं, स्ट्रेंजर्स होते हैं। तो 10+10 का लिस्ट मतलब पहले ब्लड रिलेटिव्स, फिर आते हैं स्ट्रेंजर्स का 10 लिस्ट, फिर आते हैं फ्रेंड्स का 10 लिस्ट। तो ये तीनों का लिस्ट बना सकते हैं। फिर आता है फर्स्ट 9 शो द प्लान बाय को लीडर देन कंटिन्यू विद डीएससी। मतलब स्टार्टिंग 9 प्लान्स तक हम अपने लीडर के साथ बताएंगे। ऐसा नहीं कि हम आपको सपोर्ट करना बंद नहीं करेंगे, लेकिन 9 प्लान्स के बाद आप फिर अपना प्लान दिखाना शुरू करें, क्योंकि सर आपको भी सीखना है, आपका भी खुद का एक टीम है, आप अपने टीम को भी प्लान दिखाना भी आपको शुरू करना चाहिए, क्योंकि सर आप जब तक खुद नहीं सीखेंगे आप टीम को भी सिखा नहीं पाएंगे। यस और नो? Yes. Yes, So the ma'am. most important part, third party approach and appreciation. ये third party approach and appreciation, this is the most important part for each and every individual. क्योंकि सर जब आप प्लान दिखाते हैं तो वो the first and second party हो जाता है। अगर मैं किसी को दिखाती हूँ तो वो second party guest होता है। हमेशा थर्ड पार्टी से उनको एडिफाई कराइए, क्योंकि सर जब आप थर्ड पार्टी से बात कराते हैं, उनको अप्रिशिएट करते हैं, वो बंदा या वो लड़का या लड़की हमेशा काम करने के लिए तैयार होता है। क्योंकि सर किसको सर अपने वर्क, कोई किसी को भी अपने वर्क टुवर्ड्स कोई अप्रिशिएट नहीं करता आजकल। जब हम थर्ड पार्टी अप्रोच उनको कराते हैं, अप्रिशिएट करते हैं, वो इंसान हमेशा बोलेगा यार कभी मुझे कोई ने अप्रिशिएट ऐसा नहीं किया और मैं जरूर काम करूंगा इन टीम के साथ। वो हमेशा बोलेगा, ऐसा नहीं कि वो काम करेंगे, पक्का करेंगे उनके टैलेंट के साथ। यस और नो? जब आप एडिफाई कराते हैं किसी थर्ड पार्टी अप्रोच के साथ। फिर आता है इन्विटेशन तो हमने कर लिया, फिर आगे का क्या काम है? इन्वाइट करने के बाद हम करते हैं सबसे पहले शो द प्लान। हम प्लान दिखाते हैं। प्लान हम जिस तरीके से दिखाते हैं, हमारा ड्रेस कोड वगैरह आपको पता ही है। प्लान दिखाने के बाद फिर हम करते हैं फॉलोअप। उनको फॉलोअप मीन आपको कैसा लगा, किस तरीके से आपका बजट कितना है, लाइक दैट, कौन सा प्रोडक्ट उनको प्रमोट करते हैं, लाइक तो फॉलोअप हम वैसे करते हैं। फिर आता है FIM मीन्स फर्स्ट इंफॉर्मेशन मीटिंग। तो फर्स्ट इंफॉर्मेशन मीटिंग मतलब क्या होता है आपको पता ही है कि लगा मीन्स कंपनी के टुवर्ड्स डिटेल्स एवरीथिंग। फिर आता है हमारा ट्रेनिंग। ट्रेनिंग मीन्स अभी जो हम ट्रेनिंग में बैठ रहे हैं, हम ट्रेनिंग सीखेंगे तो हमें नॉलेज पता चलेगा, फिर हम आगे काम कर सकते हैं। फील्ड में अगर हम नॉलेज पता रख के हम काम करते हैं तो हमारा वर्क और इजी रहता है। यस और नो? Yes, ma'am. फिर आता है हमारा कोर ट्रेनिंग। जो कोर ट्रेनिंग का मतलब आपको पता, हम उन्हें प्लान सिखाइए, FIM सिखाइए, वो रिजेक्शंस कैसे फेस करना, वो सब सिखाइए, सब कुछ कोर ट्रेनिंग कीजिए। फिर आता है फोकस। तो ये है हमारा प्रोसीजर, प्लान, फॉलोअप, FIM, ट्रेनिंग एंड कोर। तो वी शुड बी फर्स्ट फोकस ऑन व्हाट यू आर डूइंग। सबसे पहले फोकस कीजिए और अपने काम के टुवर्ड्स लॉयल रहिए। अगर आप लॉयल रहते हैं तभी आप आगे काम कर सकते हैं, क्योंकि सर आप खुद के वर्क के टुवर्ड्स लॉयल नहीं रहते हैं, आप आगे वालों को नहीं बोल सकते, राइट? सो बी अ लॉयल यूजर एंड अ प्रमोटर, राइट? फिर द मोस्ट इंपॉर्टेंट पार्ट हमारा अभी जो आने वाला है, हमारा अभी जो बहुत इंपॉर्टेंट पार्ट जो फ्रीडम धमाका हमारा 3 सितंबर को अभी आने वाला है, खत्म भी होने वाला है, और हम बहुत नए चमकदार हमारे धमाकेदार लीडर्स भी बाहर आने वाले हैं उस दिन। तो सबसे पहले हमारे फ्रीडम धमाके के लिए जोरदार तालियों के साथ सबसे पहले हम, राइट? सो फिर आते हैं रॉयल स्टार्स अचीवर्स टीम। सो वेलकम्स यू फॉर द थिंग इज टारगेट कंप्लीशंस भी होता है। सबसे पहले कांग्रेचुलेशंस एवरीबॉडी। तो सबसे पहले हम कांग्रेचुलेशंस हमारे जो टारगेट कंप्लीशंस के उनके लिए भी हम जोरदार तालियां बोले। तो 15 जुलाई टू 14 अक्टूबर तक हमारा टाइमिंग है सबमिशन का। सबसे पहले आप सभी को कांग्रेचुलेशंस एंड ऑल द बेस्ट फॉर योर टारगेट कंप्लीशन। फिर आता है यूनिटी। सर हमने इतना कुछ मैंने बोल दिया, इनवाइट कर दिया, फिर हमने बात कर लिया सब कुछ, लेकिन अगर हम यूनिटी में रहते हैं कि हमारा काम हो सकता है? यस और नो? Yes. सो हमेशा याद रखिए सर, हमारा काम हमेशा यूनिटी के साथ हो। अब अपने सीनियर के साथ बात करें, सीनियर या जूनियर के साथ, हमारे सीनियर लीडर के साथ हमेशा कम्युनिकेशन में रहें, टीम वर्क में काम करें। मीन्स यूनाइटेड वी स्टैंड, डिवाइडेड वी फॉल। अगर हम डिवाइड होकर काम करते हैं तो कभी हम आगे नहीं बढ़ सकते। अगर हम यूनिटी के साथ काम करते हैं हम सक्सेस तक जाते हैं। यस और नो? Yes, ma'am. राइट? फिर आता है आई एम रियली थैंक यू सर, आप सभी को थैंक यू सर, बिकॉज सर अभी आज मुझे इतना अच्छा लगा कि आज मैंने इनविटेशन के ऊपर बोला, एंड सर इनविटेशन के बोलने के बाद मुझे भी खुद के ऊपर आज मैं जब बोल रही हूँ तो मुझे पता चल रहा है कि हाँ इनविटेशन में बहुत कुछ है, हमें सीखना है। सीखने के साथ सबसे पहले थैंक यू सो मच मूर्ति सर एंड हमारे सौदामिनी सर एंड हमारे वीरेंद्र साहू सर,
थैंक यू सो मच सर, थैंक यू सो मच फॉर गिविंग मी सच अपॉर्चुनिटी। थैंक यू सो मच सर। और हाँ, एक और चीज मैं बोलना चाहूंगी कि सेफ शॉप में आने के बाद जो मैं फील करती हूँ, द मोस्ट थिंग इज प्राउड फीलिंग। आई रियली फील प्राउड कि मैं सेफ शॉप की एक एसोसिएट हूँ। थैंक यू सो मच सर, थैंक यू सो मच, थैंक यू बहुत बढ़िया, बहुत बढ़िया। कंग्रेचुलेशन मनीषा जी, थैंक यू सो मच सर, थैंक यू सो मच। बहुत बहुत बधाई। మనీషా మేడం చాలా చాలా థ్యాంక్ యూ మేడం, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరికి చాలా క్లియర్ గా అర్థం ఉంటది ఇన్విటేషన్ మీద. సో ఇప్పుడు ఈ ఇన్విటేషన్ గురించి మన వాళ్ళ ఫీలింగ్స్, మన సీనియర్స్ ఫీలింగ్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు సౌదాని మేడం ఇంకా వీరేంద్ర మోహన్ సావు సార్ కి నేను వెల్కమ్ చెప్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్ అండ్ మేడం. ఇంకా మీ ఫీలింగ్స్ ని కొద్దిగా మాతో షేర్ చేసుకోండి. थैंक यू मैडम, थैंक यू वेरी मच। सबसे पहले तो मैं महागुरु जी को और सारे पैनलिस्ट को गुड मॉर्निंग वंस अगेन करता हूँ। और आज मनीषा माजी मैडम ने इतना बढ़िया तरीके से, इतना बारीकी से, इतना जबरदस्त तरीके से इनविटेशन के बारे में बताया, तो बहुत ही अच्छा लगा मुझे। और मतलब एक बार दोबारा रिफ्रेश हो गया है, मैं भी पूरा रिफ्रेश हो गया हूँ ये इनविटेशन के बारे में, क्योंकि इनविटेशन के जितना भी पॉइंट्स थे पूरा मैक्सिमम पॉइंट्स उन्होंने बता दिए, पूरे एक्सप्लेन किए। और सबसे बढ़िया बात है कि वो जिस तरीके से, जिस अंदाज से बताते हैं वो सबसे इम्पोर्टेंट है, क्योंकि द क्रक्स ऑफ इनविटेशन लाइज ऑन व्हाट हम किस तरह से, मतलब क्या बोलते हैं वो इम्पोर्टेंट है, किस तरीके से, किस अंदाज से इन्विटेशन करते हैं। जैसे हमारा मनीषा माजी मैडम भी जिस अंदाज से वो बताते हैं, वो उनका जो डिलीवरेबल्स है रियली अमेजिंग है। उनके लिए, मनीषा माजी मैडम के लिए मैं चाहूंगा जोरदार तालियां, थैंक यू सो मच, जोरदार तालियां उनके लिए। और अभी इनविटेशन के बारे में काफी सारे पॉइंट्स है ऑलरेडी बता चुके हैं, तो मैं चाहूंगा कि ये इनविटेशन सारे लोगों ने बढ़िया तरीके से सुने हैं और इसको काम पे लाएं, अमल में लाएं, क्योंकि अभी हम लोग जूम में कर रहे हैं, तो जूम में किस तरह से हम लोग को करना है सारी चीजें आपको सभी लोगों को पता चला है। तो ज्यादा से ज्यादा इन्विटेशन करें, और इन्विटेशन करके इवनिंग में भी हमारा तेलुगु प्लान है और उसका तेलुगु प्लान में उसके इफेक्ट दिखना चाहिए। और हर रोज हमारा जैसे भी एवरीडे इवनिंग, फ्राइडे को छोड़ के एवरीडे इवनिंग में जैसे हमारा प्लान चल रहा है, तो हम सभी ये इन्विटेशन टेक्निक का फायदा, ज्यादा से फायदा लेंगे और भरपूर गेस्ट इन्विटेशन करके प्लान शो का फायदा लेंगे। और आज भवानी मैडम भी बहुत अच्छा एंकरिंग किया है, तो भवानी मैडम के लिए जोरदार तालियां। థ్యాంక్ యూ సార్. थैंक यू। ఇప్పుడు మన వీరేంద్ర మోహన్ సావు సార్ది మన ఫీలింగ్స్ తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు మన ముందు హైదరాబాద్ నుండి బిలో చేస్తున్న సంతోష్ సావు సార్ ఇంకా దీప్తి మేడం కి వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాము. అది మన భారతీయ సంస్కృతి ప్రకారం తప్పటితో అభినందిస్తూ ప్లీజ్ వెల్కమ్ సార్. ఇంకా మీ ఫీలింగ్స్ కొద్దిగా మాతో షేర్ చేసుకోండి సార్. पैनल पे नहीं है मैडम। ఓకే సార్, ఓకే. ఇప్పుడు మన ముందుకి మన మర్కలి లీడర్ డివి రమణమూర్తి సార్ కి మనం తప్పట్లతో అభినందిస్తూ, మన భారతీయ సంస్కృతి ప్రకారం తప్పట్లతో అభినందిస్తూ సార్ కి వెల్కమ్ చెప్దాము. సో అందరూ రెండు చేతులు పైకెత్తి తప్పట్లతోని రమణమూర్తి సార్ కి వెల్కమ్ చెప్దాం. ప్లీజ్ వెల్కమ్ అవర్ జూమ్ ప్లానర్ సార్. థ్యాంక్ యూ భవానీ గారు, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ అందరికీ నమస్కారం. నమస్కారం సార్. ఈరోజు చాలా సక్సెస్ఫుల్ గా ఇన్విటేషన్ సెషన్ మనీషా చాలా జోష్ తో, జునూన్తో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒకసారి అందరూ చేతులెత్తి अभिनंदन చెప్దాం అందరం. थैंक यू सर. ग्रेट मनीषा, बहुत बढ़िया आपने आज प्रेजेंट किया है। और मैं तेलुगु का है अपना बीच में, तो कुछ तेलुगु में मैं बात करना चाहता हूँ, क्या कर सकता हूँ मैं? जी सर, यस सर. थैंक यू साहब. और बात करते हैं थोड़ी देर తెలుగు में. ఏ విధంగా అయితే మనకి ఇన్విటేషన్ అనేది ఒక ఆర్ట్ నేర్చుకుంటేనే వస్తుంది. కళని మనం ఎంత చక్కగా నేర్చుకుంటే అంత చక్కగా మనం దానిలో మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతాం. ఈ కళని నేర్చుకోవాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా కళ ఎప్పుడు వస్తుంది? ప్రాక్టీస్ వల్లే వస్తుంది. తప్పకుండా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇన్విటేషన్ అనే ఈ కళని ఎవరైతే చక్కగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వక తప్పదు, రైట్? వాళ్ళే అవుతారు డైమండ్. అయితే ఈ కళని మనకి పెంపొందించాలంటే మనం ఏం చేయాలి? మనం కొద్దిగా మన దగ్గర ఉన్నటువంటి సిగ్గు, బిడియాని పక్కన పెట్టాలి. ఇన్విటేషన్ కావాల్సింది ధైర్యం. ధైర్యంగా ఇన్వైట్ చేయగలను
ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలనని ఒక నమ్మకం మన సక్సెస్ వైపు నడిపిస్తుంది. నేను తప్పకుండా నేనే ఇన్విటేషన్ చేయాలి. నా ఇన్విటేషన్ కోసం అతని వ్యక్తి వెయిట్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ టోటల్ సెక్యూర్ చేయాలంటే అది నాదే బాధ్యత. ఒక బాధ్యతగా తీసుకొని నేను ఇన్వైట్ చేయాలి, నేను చేయకపోతే వాళ్ళు అలాగే ఉండిపోతారు అనే ఒక పాజిటివ్ దృక్పథం మనలో ఏర్పడింది అనుకోండి, తప్పకుండా మనం దానిలో సక్సెస్ఫుల్ గా ఇన్వైట్ చేయగలం. అయితే ఇన్విటేషన్ లో ఏ విధంగా అయితే మనీషా గారు చెప్పారో, బిఫోర్ ద ప్లాన్ షో, డ్యూరింగ్ ద ప్లాన్ షో అండ్ ఆఫ్టర్ ద ప్లాన్ షో. ఈ బిఫోర్ ద ప్లాన్ షో మనం ఫస్ట్ మన యాటిట్యూడ్ ఏ విధంగా అంటే, మన సీనియర్స్ చెప్పారు ఏదో టోటల్ పూర్తి చేయడం కోసం ఇన్వైట్ చేస్తారనే ఉద్దేశం కాకుండా మనస్సు పూర్తిగా ఇన్వైట్ చేయాలి. మనస్ఫూర్తిగా అంటే అవతల వ్యక్తి దగ్గర ఏదైతే లేదో, సేఫ్ షాప్ లో ఏవైతే ఉందో ఆ లేని వ్యక్తికి ఈ ఉన్న వాటిని తీసుకెళ్లి ఫుల్ఫిల్ చేయడం కోసమే నేను ఈ పని చేస్తున్నాను అని ఒక సంకల్పంతో మనం పనిచేస్తే తప్పకుండా అది సక్సెస్ అవుతుంది. అవునా కదా? అయితే ఆ ఇన్విటేషన్ చేసేటప్పుడు చిన్న చిన్న టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే మన హావభావ్, మన ఎక్స్ప్రెషన్స్ చెప్పినట్టు, అమ్మాయి చెప్పినట్టు ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్ గా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఎక్సైట్మెంట్ ఉండాలి. మరి ఆ చెప్పేటప్పుడు అంటే మొత్తం మన ఎనర్జీ మొత్తం అదే లాస్ట్ ఇన్విటేషన్, సక్సెస్ఫుల్ ఇన్విటేషన్ అనే టైప్ లో మనం ఆ ఫుల్ ఎక్సైట్మెంట్, ఎంతూజిజంతో ఎప్పుడైతే ఇన్వైట్ చేస్తామో ఆ వ్యక్తిని ఆకర్షిస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. తప్పకుండా అటెండ్ చేయాలి, ఒకవేళ అటెండ్ చేయకపోతే నేను చాలా నష్టపోతున్నాననే ఒక ఫీలింగ్, అక్కడ ఒక క్యూరియాసిటీ, ఒక జిజ్ఞాసని మనం జనరేట్ చేయాలి. ఎప్పుడైతే అలా జనరేట్ చేస్తామో అతని వ్యక్తి మనల్ని అట్రాక్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇన్విటేషన్ అనేది మాటలతో అలాగే మన బాడీ లాంగ్వేజ్ తో చేసేది. అప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కూడా దానికి అనుగుణంగానే ఉండాలి. ఎటువంటి ఇన్బ్యాలెన్స్ కాకుండా టోటల్ గా బ్యాలెన్స్ చేసుకొని, దాన్ని అంటారు మన ఎఫెక్టివ్ స్పీకింగ్ కరెక్ట్ గా మెయింటైన్ చేసి, ఎక్కడ గట్టిగా ధైర్యంగా ఎఫెక్టివ్ గా మాట్లాడాలి, ఎక్కడ తగ్గి స్లోగా మాట్లాడాలి అనే దాని గురించి అక్కడ మొత్తం మన హావభావాలు చూపిస్తే అవతల వ్యక్తి టోటలీ ఇంపాక్ట్ ఏర్పడుతుంది, రావడానికి పూర్తిగా కమిట్ అయిపోతుంటారు. రైట్? అందులో మన కమ్యూనికేషన్ ఒకటి విన్ విన్ కమ్యూనికేషన్, లూజ్ లూజ్ కమ్యూనికేషన్. మనం ఎప్పుడు విన్ విన్ కమ్యూనికేషన్ ఇక్కడ అప్లై చేస్తే వాళ్ళు కూడా విన్ అవుతారు, మనం కూడా విన్ అవుతాం. అదే లూజ్ లూజ్ గా పిలిచాము, చూడండి కుదురుతారండి పర్వాలేదు అని లూజ్ లూజ్ కమ్యూనికేషన్ చేసి మనల్ని మనం లూజ్ చేసామనుకో, అవతల వ్యక్తి ఎప్పుడూ ఇంపార్టెంట్ ఎవరు అంటే ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడూ సేఫ్ షాప్ ఉండదు, అంధకారంగా. దానికి కారకులు ఎవరు? మనమే. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనం సంపూర్ణంగా ఇన్విటేషన్ లో పూర్తిగా స్ట్రాంగ్ గా ఉన్నామో తప్పకుండా ధైర్యంగా ఇన్వైట్ చేయండి. ఎక్కడైతే మనం కాన్ఫిడెన్స్ లెవెల్ లూజ్ ఉందో ఇమ్మీడియట్ గా మన సీనియర్ తో కాల్ చేసి, సార్ మీరు కాల్లోనే ఉండండి, నేను సో అండ్ సో పర్సన్, సో అండ్ సో కేటగిరీ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాను, మీరు కాల్లో ఉంటే నాకు చాలా ధైర్యం వస్తుంది, నేను చక్కగా ఇన్వైట్ చేయగలను అని మన సీనియర్ కాల్లోనే కాన్ఫరెన్స్ లోనే పెట్టుకొని ఇన్విటేషన్ చేస్తే ఒక ధైర్యం వస్తుంది. అవతల వ్యక్తి ఎవరైనా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఆయన ప్రాధాయపడుతున్నప్పుడు తప్పకుండా అంటే నాకైతే చెప్పాలని ఉంది, డూస్ అండ్ డోంట్స్ అని అప్లై చేసి సీనియర్స్ తో మాట్లాడించవచ్చు. రైట్? నాకైతే చెప్పాలని ఉంది, నేను చెబుతూ ఉంటాను, మీరు వింటూ ఉంటారు, మీరు సాటిస్ఫై కాలేరు, నేను సాటిస్ఫై కాలేరు. దీనికంటే బెటర్ ఏంటి? పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని మన లైఫ్ లో ముందుకెళ్ళాలి ఉందా, నా ద్వారా ఏదో కొద్దిగా గొప్ప ఇన్ఫర్మేషన్ తీసుకొని జీవితంలో ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండిపోవడం ఉందా, ముందుకెళ్ళాలి ఉంది కదా. ఓ గ్రేట్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అందుకే మీరు రండి, పూర్తిగా స్వయంగా ఇన్ఫర్మేషన్ చూడండి, మళ్ళాంటి వాళ్ళ లైఫ్ లో ఎటువంటి చేంజెస్ తీసుకొస్తుంది. ఇది ఫస్ట్ బ్రహ్మాస్త్రం. రెండో బ్రహ్మాస్త్రం ఏంటంటే, కొందరు నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎలాంటి వాళ్ళు? నాలాంటి తిక్క వాళ్ళు ఉంటారు, అడుగుతూ ఉంటారు, మీకు సతాయిస్తూ ఉంటారు. ఏమని? కొద్దిగా చెప్పండి, కొద్దిగా చెప్తానండి వస్తాను, ఐ నో వెరీ వెల్, నాకు చాలా తెలుసు, మీరు కొద్దిగా SMS చేయండి, వాట్సాప్ చేయండి, ఆ లింక్ పంపించండి, నాకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వాడు భగవంతుడు తప్ప ఇంకెవరు లేరు. అన్నీ తెలిసిన వాడు కనిపించాడు ఈ ప్రపంచంలో, అవునా కదా? ఆయన ఎక్కడో చాటుమాటు గుండా ఆశీర్వాదం ఇస్తుంటాడు. అన్నీ తెలుసని విర్రవీగే వాడికి ఏదీ లేకుండా పోయింది. అందుకోసం అన్నీ మనకు తెలియడం వేరు, అన్నిటినీ మనం ప్రూఫ్ చేసి పర్ఫామ్ చేసి ప్రదర్శన చూపించడం వేరు.
అవునా కదా? అందుకోసం ఇక్కడ Yes. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం కోసం వచ్చాము ఈ ప్యానెల్లో, ఈ ఆపర్చునిటీలో. అయితే మనల్ని మనం ప్రూవ్ చేయాలి అంటే మనం కొద్దిగా టెక్నిక్స్ ని అప్లై చేయాలి. దాన్ని టాక్స్ అంట, టెక్నిక్స్. అయితే ఇక్కడ కొద్దిగా చెప్పండి, గివ్ సమ్ ఐడియా. ఇప్పుడు చెప్పారు మనీషా గారు, గివ్ సమ్ ఐడియా, కొద్దిగా ఐడియా ఇవ్వండి, కొద్దిగా చెప్పండి అంటే ఏం చెప్పారు? రెండో బ్రహ్మాస్త్రం నాకైతే కొద్దిగా ఏంటి పూర్తిగా చెప్పాలని ఉంది, పూర్తిగా చెప్పాలని. ఫస్ట్ అవతల వ్యక్తి క్వశ్చన్ కి ఫస్ట్ మనల్ని యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. అది ఎంత పెద్ద క్వశ్చన్ అయినా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో 99% సొల్యూషన్ వాళ్ళకి దొరికిపోయిందని అర్థం. ఓ చాలా ఇంట్రెస్ట్ తో ఉన్నారు, కంపెనీ అడుగుతున్నారు, సిస్టమ్ అంటే కంపెనీ అడుగుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ గురించి అడుగుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ గురించి, కంపెనీ గురించి, వర్క్ గురించి అడిగితే మనం ఎక్సైట్మెంట్ తో ఓహ్ మీరు ఎక్కడ అస్సలు ఆగలేకపోతున్నారు, అసలు తొందరగా తెలుసుకోవాలనుకుంటున్నారు. రియల్లీ గ్రేట్, ఐ అప్రిషియేట్, కంగ్రాచులేషన్. వాళ్ళకి అప్రిషియేట్ చేసి కంగ్రాచులేట్ చేసిన ఎమ్మటే అంటే వాళ్ళు ఆగలేకపోతాం అంటే ఆగుతున్నారో లేదు తర్వాత విషయం. మీరు ఆగలేకపోతున్నారు అంటే మరి కొద్దిగా అందులో నార్మల్ పెట్రోల్ ఉంటే దానిలో కొద్దిగా వైట్ పెట్రోల్ వేశారు, ఇంకా మంచిగా అదే ఏమంటారు ఎక్స్ట్రీమ్ పెట్రోల్ ఏమంటారు ఫాస్ట్ ఇది చేసేది. ఆ విధంగా మనం వాళ్ళు ఇంకా ఉత్సాహం ఏర్పరిచి ఇంకా వాళ్ళ కోరిక ఇంకా రేకెత్తించేటట్లు మనం మాట్లాడితే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది. ఆ విధంగా వాళ్ళు అప్రిషియేట్ చేస్తాం. ఇంకే సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనకి గివ్ సమ్ ఐడియా. కొద్దిగా నాకు చెప్పినా నేను అర్థం చేసుకుంటాను, రాగలను, నాకు తెలుసు అంతా అని చెప్తారనుకో, అప్పుడు కూడా మనం చాలా సంతోషంతో ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఆయనకే అప్రిషియేట్ చేయించాలి, వాళ్ళకే అప్రిషియేట్ చేయాలి. ఎలా? ఓహ్ కొద్దిగా చెప్పినా మీరు అర్థం చేసుకుంటారన్నారే, రియల్లీ యువర్ గ్రేట్ అంటే వాళ్ళు గ్రేట్, వాళ్ళు గొప్ప వాళ్ళు అని చెప్పాలి. ఎవరికైనా కొద్దిగా చెప్తే అర్థం చేసుకొని ఆ క్షమత వాళ్ళలో ఉంది అనుకుంటే గ్రేటే కదా, అంతే కదా? Yes. ఇంత చెప్తే ఇంత తెలిసిపోతుంది అంటే అంతకంటే గొప్పవాళ్ళు లేరని వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి. చేసి అయితే కొద్దిగా చెప్పినా మీరు అర్థం చేసుకునే ఆ క్వాలిటీ మీలో ఉందా కాబట్టి రియల్లీ మీరు గ్రేట్ అండి, మీ దగ్గర మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంది, కొద్దిగా చెప్పినా అర్థం చేసుకుంటున్నారంటే ఓహ్ చెప్పలేను, ఇంకా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడుతున్నందుకు. అలా చెప్పి వాళ్ళని అప్రిషియేట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు జీరోకి వచ్చేస్తారు. అయితే మీరు అన్ని విధాలా తెలుసు, అన్ని విషయాలు మీకు తెలుసు, మీరు చాలా తెలివైన వాళ్ళు, రైట్, మీరు చాలా గ్రేట్ పీపుల్స్ అని చెప్పి వాళ్ళు అప్రిషియేట్, ఒకటి రెండు విషయాల్లో అప్రిషియేట్ చేసి, సార్ ఒక విషయం మీకు అడుగుతారు, మీరు దానికి జవాబు చెప్తారా అని అడిగితే తప్పకుండా అడగండి అంట. ఈ ప్రపంచంలో ఏదైనా ఎవరైనా వ్యక్తులు ఏ విషయాన్నైనా చూసి సరైన డిసిషన్ తీసుకుంటారా, విని తీసుకుంటారా? చూసే కదా తీసుకుంటారు. ఆ లాస్ట్ క్లోజింగ్ పంచ్లు ఏమనాలి, చూసే కదా తీసుకుంటారు అని ఇలా తలని ఆ వైపు ఊపితే అవతల వ్యక్తి ఎస్ చూసి తీసుకుంటారు. అందుకే మీరు స్వయంగా రండి, చూడండి, మనలాంటి వాళ్ళ లైఫ్ లో ఎటువంటి చేంజెస్ తీసుకొస్తుంది, మనలాంటి వాళ్ళ లైఫ్ లో ఎటువంటి చేంజెస్ తీసుకొస్తుంది. రియల్లీ మీ లైఫ్ లో చేంజ్ కావాలనుకుంటున్నారా? హలో, చేంజ్ కావాలనుకుంటున్నారా? Yes, sir. Yes, sir. కంగ్రాచులేషన్స్. అలా ఆ చేంజ్ కోసం 4-5 క్వశ్చన్స్ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. ఎప్పుడు క్వశ్చన్స్ అనేది క్లోజ్ గా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి, వాళ్ళు కూడా గెలుపు ఉండాలి, అందులో మన గెలుపు కూడా ఉండాలి. అటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి? మీరు మీ లైఫ్ లో చేంజ్ కావాలనుకుంటున్నారా అంటే ఏమంటారు? ఎస్. ఎస్. పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలనుకుంటున్నారంటే ఏమంటారు? ఎస్. ఎస్ అంటారు, రైట్. మరి మీ తల్లిదండ్రులకి అబ్బా కొడుకంటే ఇలా ఉండాలి, కూతురంటే ఇలా ఉండాలి అని వాళ్ళు సంబరపడి సంతోషపడాలనుకుంటే ఏమంటారు? ఎస్. ఓకే. మరి జీవితంలో మీరు వైట్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? ఎస్. ఎస్. Yes. అంటే ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ వేస్తే వాళ్ళ డిక్షనరీ ఎప్పుడు వాళ్ళ బ్రెయిన్ లో ఈ డిక్షనరీ ఎస్ చెప్తుంది, ఎప్పుడు నో చెప్పదు. అటువంటి క్వశ్చన్స్ వేయండి, వాళ్ళు ఎస్ చెప్పక తప్పదు, రైట్. అది అటువంటి క్వశ్చన్స్ వేస్తే తప్పకుండా వస్తాను. అందుకే స్వయంగా రండి, మనం కలిసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం, మళ్ళీ వాళ్ళ లైఫ్ లో ఎటువంటి చేంజెస్ తీసుకొస్తుంది, రైట్. ఇది చాలా ఇంపార్టెంట్. డూస్ అండ్ నోట్స్ లో ఈ 2 బ్రహ్మాస్త్రాలను తప్పకుండా యూజ్ చేసుకుంటే తప్పకుండా రిజల్ట్ వస్తుంది. మరి మీకు కొన్ని ఛాలెంజెస్ ఇవి కూడా రావచ్చు. ఇది ఏమైనా సేఫ్ షాపా లేకుంటే ఇంకో కంపెనీ పేరు కూడా వాళ్ళు తీస్తారు, అవునా కదా? వస్తుంది కదా మీకు ఛాలెంజ్. Yes, sir. అప్పుడు మీరు మీ ధైర్యాన్ని అధైర్యం చేయొద్దు, కోల్పోకుండా సేఫ్ షాపా అని అడిగినప్పుడు చాలా ధైర్యంగా ఉత్సాహంతో ఎస్ సేఫ్ షాప్ అని ధైర్యంగా చెప్పడానికి ముందుకు రండి. ఎస్ సేఫ్ షాప్,
ఓహ్ గ్రేట్ అండి, సేఫ్ షాప్ పేరు మీరు ఎత్తినందుకు. మరి సేఫ్ షాప్ గురించి మీకేం తెలుసు? అప్పుడు అవతల వ్యక్తి పాజిటివ్ గా సక్సెస్ఫుల్ గా సేఫ్ షాప్ సిస్టమ్ లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, సిస్టమ్ లో సిస్టమేటిక్ గా, ఓ గ్రేట్, ఐ అప్రిషియేట్ యూ, కంగ్రాచులేషన్, మీరు కూడా సేఫ్ షాప్ లో వర్క్ చేస్తున్నారా, చాలా సంతోషం, ఆల్ ది బెస్ట్, అంతే చెప్పి వాళ్ళని కంగ్రాచులేట్ చేయాలి. లేదు నేను సేఫ్ షాప్ నాకు తెలుసు, నేను చూశాను, నేను చేశాను, అందులో లేనిపోని నెగిటివ్ ఎటువంటి మాటలనే ఆడుతున్నారు అనుకో, వాళ్ళకి సీనియర్స్ గురించి, వాళ్ళ గురించి, కంపెనీ గురించి, సిస్టమ్ గురించి, ఓహో అలా కూడా మీతో జరిగిందా, రియల్లీ, ఓ సో సారీ అని వాళ్ళ ఫీలింగ్ తో మన ఫీలింగ్ ని అటాచ్ చేయాలి. వాళ్ళ ఫీలింగ్ తో మన ఫీలింగ్ ని అటాచ్ చేసి ఫీల్ అవ్వాలి. వాళ్ళ ఫీలింగ్ మన ఫీలింగ్ మ్యాచ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏం చెప్పాలి, రియల్లీ సార్ మీరు చెప్పగలుగుతున్నారు, నేనైతే చెప్పలేకపోయాను స్టార్టింగ్ లో, సేమ్ మీకు ఎలా ఛాలెంజెస్ వచ్చాయో స్టార్టింగ్ లో నాకు కూడా అలా సేమ్ ఛాలెంజెస్ వచ్చాయి. కానీ సేఫ్ షాప్ గురించి ఒక్కటి మాత్రం నేను అనలైజ్ చేశాను. ఒకవైపు అవే ప్రొడక్ట్స్ తీసుకొని లక్షల కోట్లు సంపాదిస్తూ సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవైపు అందులో వచ్చే ఛాలెంజెస్ తో ఆ ప్యాకేజ్ తీసుకొని ఇంట్లో కూర్చున్నారు. ఈ రెండింటి గురించి అనలైజ్ చేసుకొని నేను మా సీనియర్స్ తో కన్సల్ట్ అయ్యి దీనికి సొల్యూషన్ అడిగాను. ఎప్పుడైతే నా సీనియర్స్ దగ్గర ప్రాపర్ సొల్యూషన్ దొరికిందో, సిస్టమేటిక్ వేలో ఫండమెంటల్ ఎథిక్స్ మీద వర్క్ చేస్తే మనం ఈ విధంగా సక్సెస్ తీసుకోవచ్చు అనేది తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది ఈ ఆపర్చునిటీ నా కోసమే పుట్టిందని. అప్పుడు కొద్దిగా కాన్ఫిడెన్స్ తో చెప్పాలి, పర్వాలేదండి మీకు కరెక్ట్ గా సొల్యూషన్ ఇవ్వకపోయినందుకు క్షమించండి, ఇప్పుడు కూడా మళ్ళీ మనం మొదలు పెట్టవచ్చు, ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ప్రెజెంటేషన్ చూపించి మనతో జాయిన్ చేయించవచ్చు. అవునే కదా? అందుకోసం అక్కడ కూడా మన ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకుండా ఎప్పుడు ధైర్యంగా వాళ్ళని ఎదుర్కోవడం ఎలాగనేది మనం నేర్చుకోవాలి. ప్రతి సిచ్యుయేషన్ ని పాజిటివ్ అండ్ పాజిబిలిటీ థాట్స్ తో మనం ముందుకు ఎలా వెళ్ళాలనేది ప్రతి క్షణం మనం ఆలోచించాలి. రైట్? ఎక్కడ మనం లూజ్ చేయకూడదు. అలాగే ఇన్విటేషన్ చేసేటప్పుడు ఇంకొకటి కన్ఫర్మ్ చేసుకోవాలి, మీరు ఎక్కువ సమయం అస్సలు అవసరం లేదు, మీకు ఎక్కువ సమయం ఇవ్వక్కర్లేదు, మీరు ఎక్కువ సమయం ఇవ్వద్దు. అంటే ఎవరికైనా ఎక్కువ సమయం ఇవ్వద్దు అంటే వాళ్ళు హ్యాపీ అవుతారు కదా? ఆబ్వియస్లీ హ్యాపీ అవుతారు. ఓన్లీ 50 to 60 minutes, అంటే ఓన్లీ 50 to 60 minutes మనం మినిట్స్ లో చెప్తాను. 1.5 గంట, 1 గంట 2 గంటలు అని అంటాం అనుకో, ఇందులో గంటలు ఉన్నాయంటే అది 24 గంటలతో సమానం. కానీ నిమిషాలు మనం చెప్పామనుకో, ఓహో కొన్ని నిమిషాలే కదా అని వాళ్ళు పెద్దగా దాని గురించి సీరియస్ గా వాళ్ళు నెగిటివ్ థాట్స్ లోకి వెళ్ళరు, పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారు. ఎక్కువ సమయం అవసరం లేదండి, మీది ఒక 40 to 50 minutes స్పెండ్ చేసుకుంటే ఆ 40 to 50 minutes ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మీ దగ్గర ఒక కొత్త ఆలోచన పులకెళ్తుంది, కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. డెఫినెట్ గా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అంటే ముందుగానే వాళ్ళలో, అంటే ఆ బ్రెయిన్ లో ఒక విత్తనాన్ని మనం నాటేసామని అర్థం. మనం ఏ పండు తినాలనుకుంటే ఆ విత్తనం నాటాలి, అవునా కదా? మామిడి పండు తినాలనుకో, మామిడి విత్తనం నాటుకోవాలి మన పెరట్లో, మన గార్డెన్ లో, అవునా కదా? ముందుగానే ఆ విత్తనం నాటేసి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇన్ఫర్మేషన్ ఇంత లేట్ గా ఎందుకు నన్ను చూపించారని మీకు కోపం కూడా రావచ్చు. సారీ, ఏం అనుకోవద్దు, నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలిసింది. రైట్? అందుకోసం మీలాంటి అంబిషన్ ఉన్న వాళ్ళని, మీలాంటి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఒక నా కోరిక. అందుకోసమే ప్రియారిటీ మీకు ఇచ్చాను అని చెప్పడానికి మన దగ్గర కరెక్ట్ గా సొల్యూషన్స్ ఎప్పుడు ముందుగానే పెట్టుకొని ఉండాలి. ఈ చిన్న చిన్న విషయాలు మనం జాగ్రత్త చేసుకుంటే తప్పకుండా మనకి ఈ సక్సెస్ఫుల్ గా అపాయింట్మెంట్, సెక్యూర్ అయిన అపాయింట్మెంట్ మన శోధ ప్లాన్ గురించి సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు. అలాగే డ్యూరింగ్ ద ప్రెజెంటేషన్ లో మన బాడీ లాంగ్వేజ్ కూడా వాళ్ళతో కలిపి ఎస్ అన్నప్పుడు ఎస్ ఎస్ ఎస్, నో అన్నప్పుడు నో, ఏదైనా ఎక్సైట్మెంట్ అన్నప్పుడు మనం కొద్దిగా ఎనర్జెటిక్ గా మధ్య మధ్యలో మనం మన హావభావాలు కూడా మనం ఎంత ఉన్నామో మనల్ని మనం కూడా ప్రదర్శన చేయాలి. అక్కడ మనల్ని మనం ప్రదర్శిస్తున్నప్పుడు ఆ వ్యక్తి కూడా మనల్ని చూసి, ఏంటి మొన్నటి వరకు ఈ మూర్తి ఇలా ఉండేవాడు, ఈ రోజు ఇలా అయిపోయాడు ఏంటి, ఇంత ఎక్సైట్మెంట్ తో ఉన్నాడేంటి, ఇంత ఆనందం ఏంటి, ఇంత ఇవన్నీ చూశాక వాళ్ళకి ఇంకా వాళ్ళు ఆగలేకపోతుంటారు, నేను ఎందుకు చేయకూడదని వాళ్ళ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంటారు. ఇది ఒకటి.
రెండోది ఎక్కడ క్లాపింగ్ అవసరం అక్కడ క్లాపింగ్ గట్టిగా క్లాపింగ్ చెప్పాలి. ఎక్కడ ఎస్నో అను గట్టిగా ఎస్నో చెప్పాలి. ఎక్కడ కమిట్మెంట్ ఇలా గట్టిగా కమిట్మెంట్ తో మాట్లాడడం. ఇవన్నీ ఏంటంటే దీన్ని మీటింగ్ ఇన్వాల్వ్మెంట్ అంటారు. మీటింగ్ లో వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఇంకా ఆ ప్యానల్ విడిచిపెట్టి వెళ్ళకూడదు, ఆ వెన్యూ విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఆ బ్రెయిన్ లో థాట్స్ ఎటనే వెళ్ళిపోతున్నాయి అనుకో వాళ్ళు తీసుకురావాలి. మధ్యలో ఏదైనా ఎవరైనా కొద్దిగా ఇండిసిప్లైన్ గా ఉన్నారనుకో అప్పుడు ఆ వ్యక్తికి ఇప్పుడు మనం వెన్యూలోనే మనం ప్లాన్ ఇస్తున్నాం అనుకో తప్పకుండా ఇదిగోండి మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీరు ఆగలేకపోతున్నారు, తొందరగా దీనిలో సైన్అప్ చేయాలనుకుంటున్నారు, మీరు చెప్తారా మైక్ ఇద్దామంటే లేదు ఏం లేదు, ఓ గ్రేట్ ఇది లేదు, సరే చివరిగా మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి, తప్పకుండా మీకు మీ నెక్స్ట్ థాట్ కి సొల్యూషన్స్ మీకు దొరుకుతాయని చెప్పేసి మరి ఆ సరికి ఆ మేడంకి ఒక్కసారి చెప్పలతో అభినందిద్దాం అంటే వాళ్ళ పేర్లు పెట్టి చప్పట్లు కొట్టామనుకో మళ్ళీ వాళ్ళ సీట్లో ఇంకా అతుక్కుంటారు మరి కొద్దిగా ఫెవికాల్ వేసుకొని. అందుకోసం మీటింగ్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా మంచి టెక్నిక్స్. ఇవన్నీ మనం అప్లై చేసుకోవాలి. అలాగే డ్యూరింగ్ ద మీటింగ్ లో మనకి ఎవరైతే గెస్ట్ వచ్చారో అది జూమ్ ప్యానెల్ లో అయితే తప్పకుండా ఆ వ్యక్తి ఎంత ఎక్సైట్మెంట్ తో ప్రజెంటేషన్ చూస్తున్నారు, వాళ్ళు ప్రజెంటేషన్ చూసినప్పుడు ఫోకస్ అంతా మన స్లైడ్స్ మీద ప్రజెంటర్ మీద ఉందా లేదా, లేకుంటే పక్కన వేరే ఫోన్ లో మాట్లాడుతున్నారా, లేకుంటే టీవీ చూస్తున్నారా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నారా, ఆయన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, వాళ్ళ ఫోకస్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంది ఏంటనేది మనం చూస్తూ ఉండాలి. ఇన్విటేషన్ ముందునే వాళ్ళకి జూమ్ గురించి తెలియపరచాలి. జూమ్ లో మీరు మీ పర్సనల్ జూమ్ 40 minutes ఉంటుంది కాబట్టి అది ఫ్రీది ఉంటుంది కాబట్టి దాని ద్వారా మీరు లింక్ పంపించి దానిలో తీసుకొని ఎలా జూమ్ లో ఉండాలి, ఎలా సెంటర్ ఆఫ్ ఎలా సెంటర్ లో ఉండాలి, ఇవన్నీ వాళ్ళకి ముందుగానే చెప్పేస్తే తప్పకుండా ఉంటారు. జూమ్ లో వాళ్ళది ఏ పేరులో ఉంటుంది, వాళ్ళ పేర్లు ఏ పేరులో జూమ్ లో ఉంటారు, వాళ్ళు ఏ పేరు షో చేస్తుంది అందులో అది కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది గెస్టులు ఉంటారు కాబట్టి అప్పుడు వాళ్ళ పేరుని మనం సెర్చ్ చేసి ప్యానెల్లో ఉన్నారు అని చెప్పి మధ్య మధ్యలో సెర్చ్ చేసుకుంటుంటే ఒక 4-5 స్లైడ్స్ తర్వాత మనకి ఎక్కువ గెస్టులు ఉంటారు, ఒక 4-5 గెస్టులు ఉంటారు అనుకో, 4-5 మనం సెర్చ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకొని ప్యానెల్లో ఉన్నారు. ఒకవేళ ప్యానెల్లో లేరు అనుకో నెక్స్ట్ మనం కాల్ చేసి ఐ థింక్ మీరు ఎక్కడ నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది అనుకుంటాను, మీరు ప్యానెల్లోకి వచ్చేయండి సార్, చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇప్పుడు నడుస్తుంది, స్లైడ్ నడుస్తుంది, నో ప్రాబ్లం, గత 1 or 2 స్లైడ్స్ మీరు మిస్ చేసుకున్నారు, పర్వాలేదు రండి నేను చివరిలో క్లోజ్ చేస్తాను, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పి వాళ్ళు మళ్ళీ ప్యానెల్లోకి తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఎప్పుడైతే ప్రజెంటేషన్ క్లోజ్ అయిపోతుందో వెంటనే మీరు ఆఫ్టర్ ద మీటింగ్ కి చాలా ఎక్సైట్మెంట్ తో వాళ్ళని గ్రేట్ సార్, చాలా శ్రద్ధగా చాలా ఎక్సైట్మెంట్ తో కంప్లీట్ గా మీరు చూశారు, విన్నారు, చాలా సంతోషంగా ఉంది, ఒక్కసారి అభినందించాలి వాళ్ళకి, కంగ్రాచులేషన్స్ అండి. రైట్, మరి ఈ ఆపర్చునిటీలో మీకు టీం వర్క్ నచ్చిందా, ఇన్కమ్ నచ్చింది? టీం వర్క్ నచ్చిన ఎస్ఏ, ఇన్కమ్ నచ్చిన ఎస్ఏ, ఓ గ్రేట్, నాకు కూడా టీం వర్క్ నచ్చింది, వాళ్ళకి టీం వర్క్ నచ్చితే, వాళ్ళకి ఇన్కమ్ నచ్చితే నాకు కూడా ఇన్కమ్ నచ్చింది. ఇందులో సిస్టమ్ బాగుందంటారా, ఈ ఏదైతే మనకి వైట్ ఇన్కమ్ సంపాదించే విధానం బాగుందంటారా, రెండిట్లో ఏది నచ్చినా మనకు కూడా అదే నచ్చింది, రండి కలిసి పనిచేద్దాం, రండి కలిసి పనిచేద్దాం, కంగ్రాచులేషన్స్. ప్యానెల్లో అయితే కంగ్రాచులేషన్స్, కలిసి పనిచేద్దాం. రైట్, ఈ విధంగా వాళ్ళని క్లోజ్ చేయాలి. అదే మనం 1-to-1 ప్లాన్స్ పెడితే నమస్కారం పెట్టి వెల్కమ్, ఎందుకంటే ఇప్పుడు చేతులు కలపడానికి కాదు, రైట్, సోషల్ డిస్టెన్స్ కారణంగా అక్కడ కొద్దిగా ఎక్సైట్మెంట్ తో కలిపి మనం కౌగిలించుకోవడం చేతులు కలపడం చేయకూడదండి. రైట్, కొద్దిగా ఓపికతో ఉన్న ప్రజెంట్ సిచ్యుయేషన్ కూడా ఫాలో అవ్వాలి. రైట్, అలాగే ఎప్పుడైతే ప్లాన్ క్లోజ్ అవుతుందో ఇందులో పార్ట్ టైం చేయాలనుకుంటున్నారా, ఫుల్ టైం చేయాలనుకుంటున్నారా? పార్ట్ టైం చేసినా ఓకే, మనతో ఫుల్ టైం చేసినా ఓకే. పార్ట్ టైం చేస్తానంటే ఓ గ్రేట్ అండి, అందరూ పార్ట్ టైంతోనే స్టార్ట్ చేశారు, దాన్ని ఫుల్ టైంలోకి వచ్చారు, మీరు కూడా రండి కలిసి పనిచేద్దాం. అదే ఫుల్ టైంతో స్టార్ట్ చేస్తారా, ఓ గ్రేట్, కంగ్రాచులేషన్ అండి, మీరు స్టార్టింగ్ ఫుల్ టైం చేశారు అనుకోండి, అందరికంటే ముందే మీరు డైమండ్ అవుతారు, అందరికంటే ఎక్కువ అచీవ్మెంట్ తీసుకుంటారు అని వాళ్ళని కంగ్రాచులేట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే ఎవరైతే ఈ ప్రజెంటేషన్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయనుకో, మరి మీకు ఎలాగైతే ఫాలోఅప్ టెక్నిక్స్ చెప్పారు కదా, ఫీల్, ఫెల్ట్, ఫౌండ్ ఫార్ములా అప్లై చేసి వాళ్ళ క్వశ్చన్స్ అబ్జెక్షన్ రిజెక్షన్ హ్యాండ్లింగ్ ని అప్లై చేయాలి. ఎవరికైతే క్వశ్చన్స్ లేవో వెంటనే జాయిన్ అవుతారు, ప్యాకేజ్ గురించి అడుగుతారు అనుకోండి, తప్పకుండా అండి కంగ్రాచులేషన్, ఇప్పుడు మనీషా అమ్మాయి చెప్పినట్టు అదే చెప్పాలి,
మరి మీరు ఎంత షాపింగ్ చేసుకోవాలనుకుంటున్నారు? మనం ఏదైనా షాపింగ్ చేసుకుంటే మనకంటూ బడ్జెట్ ఉంటుంది. 30,000 35,000 వాళ్ళు అంటారు అంత కాదు అంటే, అంత కాదంటే ఎంత ఉందనేది మనం బయటికి లాగాలి. ఎంతకి షాపింగ్ చేసుకుంటారు అనేది బయటికి తీయడం కోసమే మనం ముందుగానే ఎక్కువ చెప్పాలి. కొందరు ఏమనుకుంటారంటే అంత అంటే అవతల వ్యక్తి ఏమనుకుంటాడో అని ఒక భయం, అరే నెగిటివ్ ఫీల్ అవుతాడేమో అని భయం. అలాగే భయపడవలసిన అవసరం లేదు. మీరు ఎంత షాపింగ్ చేసుకోవాలనుకుంటారు? 40,000 50,000 అంటే అంత లేదు. మరి ఎంత 20,000 30,000 కాదు కదా, అంత అయితే ఇప్పుడు కుదరదు, మాకు ఈ మధ్య కొంత సమస్య ఉన్నాయి, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి చెప్తూ, ఓహో పర్వాలేదండి మరి ఎంత ఫైనల్ గా చెప్పండి అని గట్టిగా స్ట్రాంగ్ గా అడుగుతాం. లాస్ట్ పంచ్ లాగా ఉండాలి. ఎంత 10,000 50,000 అని అంటే 10,000 అని అంటారు. ఎందుకంటే 2 సార్లు నో అన్నాక ఒకసారి ఎస్ అనాలి. అనకపోతే తనకు క్యూరియాసిటీకి తనకు కూడా తనకి ఒక ఫీల్ అవుతాడు, తన ఆత్మగౌరవం పాడైపోతుంది. అందుకోసం సార్లు నో అన్నాను, కనీసం ఈసారి ఎస్ అని అనాలి. 10,000 కూడా లేదని చెప్పడం నాకు సిగ్గుచేటు అని చెప్పి ఎస్ 10,000 ఉందంటారు. ఓకే, కంగ్రాచులేషన్. మరి దీన్ని కార్డు పే చేయాలనుకుంటున్నారా, క్యాష్ పే చేయాలనుకుంటున్నారా, ఆన్లైనా ఆఫ్లైనా? ఓ గ్రేట్, కంగ్రాచులేషన్. ఆన్లైన్ చేస్తే ఎస్ నేను కూడా ఆన్లైనే చేశాను, లేదు నేను క్యాష్ పే చేస్తానంటే ఎస్ నేను కూడా క్యాష్ పే చేశాను. ఎందుకంటే వాళ్ళు ఏదంటారో అది నేను కూడా అదే చేశానంటే ఓ గ్రేట్, కలిసి పనిచేద్దాం. రైట్. మరి దీనిలో మీకు ప్రీమియం బిజినెస్ ఓనర్షిప్ వస్తుంది 10,000 అని చెప్పి, ఈ ప్రీమియం బిజినెస్ ఓనర్షిప్ తో కలిపి మనం మల్టిపుల్ ఐడియాస్ తీసుకుంటే మనకి ఏంటి అడ్వాంటేజ్ అనేది మనం యూ పొజిషన్ సెర్చ్ చేసుకొని లెఫ్ట్ టు రైట్ బిజినెస్ సెంటర్స్ తయారు చేసి, మీరు మీ ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీస్ ఉంటారు, ఓకే మీరు, మీ తర్వాత మీ పేరెంట్స్, ఫస్ట్ పేరెంట్స్ దెన్ వైఫ్ పిల్లలు తీసుకొస్తే అప్పుడు ఆ ఇంట్లో 5-6 ఉంటారు. మరి 5-6 పేర్లో కూడా ఐడీస్ క్రియేట్ చేసి ఫ్యూచర్ లో ఇది ఒక్క ఐడీలో పనిచేయడం వల్ల రానున్న రోజుల్లో లెఫ్ట్ లో ఒక 5,000 టీం అయింది, రైట్ లో 5,000 టీం ఉంది. అప్పుడు వీటన్నిటి బెనిఫిట్స్ వీళ్ళన్నిటికీ వస్తాయి కదా. మరి అటువంటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఓ గ్రేట్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. 10,000 షాపింగ్ చేసి తర్వాత ABCDEలో వేరే ఐడీస్ వాళ్ళ ఫ్యామిలీ పేర్లో ఐడీస్ క్రియేట్ చేసుకొని వాళ్ళు కూడా కొద్దిగా షాపింగ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర లేదు, తర్వాత 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం తర్వాత, లేకుంటే పేమెంట్ తర్వాత కూడా మీ శాలరీ తర్వాత కూడా మీరు చేయొచ్చు. ఇందులో వచ్చిన తర్వాత కూడా మీరు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నుండి ఐడీస్ క్రియేట్ చేసుకుని పొజిషన్స్ ఎక్కువ చేసుకుంటే ఇది ఫ్యూచర్ లో ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది అని మీరు ఎగ్జాంపుల్ గా ఒక చార్ట్ తయారు చేసి చెప్పారనుకోండి, తప్పకుండా వాళ్ళు డెసిషన్ తీసుకొని వెంటనే వాళ్ళ పొజిషన్స్ ఎక్కువ చేసుకొని షాపింగ్ చేసుకొని ముందుకు వెళ్తారు. రైట్. అందుకోసం ఎప్పుడైతే ప్లాన్ క్లోజ్ అవుతుందో, ఎవరికైతే ఫాలోఅప్ ఉందో మీ చెక్ లిస్ట్ తీసి ఫాలోఅప్ లో ఉన్న వాళ్ళకి ఏ ఆడియోస్ ఇవ్వాలి, ఏ వీడియోస్ ఇవ్వాలి, ఏ బుక్స్ ఇవ్వాలి, పెన్ డ్రైవ్ ఇవ్వాలి, ఇవన్నీ మీకు ఫింగర్ టిప్ లోనే మీకు సొల్యూషన్ ఉండాలి. ఏమి ఇవ్వకపోతే ఏం ప్రయోజనం లేదు. ఏదో ఒకటి ఇస్తే దాని మీద వాళ్ళు స్టడీ చేస్తారు. అయితే మనం పెన్ డ్రైవ్ ఇచ్చామనుకో, పెన్ డ్రైవ్ 500 రూపాయలు పెన్ డ్రైవ్ ఇచ్చాం, అది తీసుకోవడానికి మనం తప్పకుండా వెళ్తాం, ఎందుకంటే మన వాల్యూ అక్కడ ఉంది. రైట్. మనం వెళ్ళామనుకో అతను క్వశ్చన్స్ రెడీ చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి ఒక చిన్న నోట్ ప్యాడ్ ఇవ్వాలి. చిన్న నోట్ ప్యాడ్ ఒకటి ఇచ్చి ఆ వ్యక్తికి చెప్పాలి. చిన్న నోట్ ప్యాడ్ తెలుసు కదా, రైట్. చిన్న నోట్ ప్యాడ్ ఇచ్చి, స్క్రాబ్లింగ్ ప్యాడ్ ఇచ్చి దాని మీద రాసి పెట్టాలి. ఏం రాస్తారు? మీ కాంటాక్ట్ నెంబరు, పేరు రాసి పెడతారు. మీకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఇందులో రాసి పెట్టుకోండి సార్, ప్రతి క్వశ్చన్ కి సాలిడ్ లీగల్ ట్రాన్స్పరెంట్ ఆన్సర్ ఉందని చెప్పి ఒక నోట్ ప్యాడ్ ఇచ్చామనుకోండి, తప్పకుండా క్వశ్చన్స్ ఉంటే రాస్తారు. క్వశ్చన్స్ వచ్చిన వాళ్ళే ఇందులో జాయిన్ అవుతారు, అవునా కాదా? లాంగ్ టర్మ్ పనిచేసే వాళ్ళు, ఎక్కువ సతాయించే వాళ్ళు, ఎక్కువ క్వశ్చన్స్ వేసేవాళ్ళు, ఎక్కువ ఫాలోఅప్ చేయించుకున్న వాళ్ళే ఇందులో లాంగ్ టర్మ్ లో మనకి పనిచేస్తారు. షార్ట్ టర్మ్ లో డబ్బులు ఉన్నాయి, పేమెంట్ చేశారు, షాపింగ్ చేసుకున్నారు, ఏముందో ప్యాకేజ్ తీసుకోవడమే కదా, ఇంకా వాళ్ళకి ఏ క్వశ్చన్స్ లేవు, ఏం లేవు, వాళ్ళు ఎక్కువగా ఇందులో ఇంట్రెస్ట్ డెవలప్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది పెట్టేశారు. లేనిది అరేంజ్ చేసి పెట్టానుకో, ఎక్కడైతే డబ్బులు అరేంజ్ చేశారో, షాపింగ్ చేశారో, అరేంజ్ చేశాను కాబట్టి నేను తప్పకుండా పని చేయాలి, ఎందుకంటే వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. ఈ విధంగా క్యూరియాసిటీ డెవలప్ చేస్తే తప్పకుండా మనకి సక్సెస్ వస్తుంది. రైట్. మరి ఈ విధంగా అన్ని చేయగలరని తప్పకుండా నేను కోరుకుంటూ, ఈ రోజు రేపు ఎల్లుండి ఇంకా 3 days ఉంది మనకి ఫ్రీడమ్ ధమాకా. రైట్. ఈ 3 days లో మీ అందరూ ట్యాబ్స్, ల్యాప్టాప్స్ తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే ఆమ్స్టర్డామ్ ఇటలీ టార్గెట్ మన దగ్గర ఇంకా 6 weeks ఉన్నాయి. ఈ 6 weeks లో ఎవరైతే
ఎవరికి అచీవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళతో కరెక్ట్ గా ప్లానింగ్ చేసుకొని కొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్ తో నెంబర్ ఆఫ్ ఇన్విటేషన్స్, నెంబర్ ఆఫ్ ప్లాన్ షోస్, నెంబర్ ఆఫ్ ఇన్విటేషన్, నెంబర్ ఆఫ్ ప్లాన్స్, నెంబర్ ఆఫ్ ఫాలోఅప్, నెంబర్ ఆఫ్ ఇన్విటేషన్స్, నెంబర్ ఆఫ్ ప్లాన్ షోస్, నెంబర్ ఆఫ్ ఫాలోఅప్స్ తోనే మనకి రిజల్ట్ వస్తుంది. ఈ 3 పనులు చేయడం కోసం మీ దగ్గర చాలా మంది కోర్ లీడర్స్ ఉన్నారు. కలిసి ఫుల్ కమిట్మెంట్ తో పనిచేస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ అందరూ చాలా శ్రద్ధగా ఈ రోజు సెషన్ ని విన్నారు. వన్స్ అగైన్ మరి మన మధ్య భవానీ మేడం గారికి, మనీషా గారికి అందరూ చేతులెత్తి చెప్పడంతో అభినందిస్తూ క్లోజ్ చేద్దాం. విష్ ఆల్ ది బెస్ట్, కీప్ ఇట్ అప్. రేపు మళ్ళీ కొత్త సెషన్స్ తో మనం కలుద్దాం. జై హింద్, గో డైమండ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. Thank you very much. Thank you so much, sir.